సో వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఫస్ట్ పాయింట్, సో రికార్డింగ్ వింటున్నప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుందా? చెప్పండి. ఉందండి ప్రాబ్లం ఏమైనా? రికార్డింగ్ చూస్ చేస్తున్నప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నాయా రికార్డింగ్? సార్ ప్రాబ్లం ఏం లేదు సార్. లేదు సార్, లేదండి. సో అండ్ మహా అండ్ కళ్యాణ్, ఎనీ ప్రాబ్లం? లేదు సార్, నాకు రికార్డింగ్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఏంటి ప్రాబ్లమ్స్ తెలుసుకుంటేనే కదా మాకు తెలిసేది. అర్థమైందా? మీరు చెప్పినప్పుడు అందరికి ప్రాబ్లం ఏమైనా ఉందో తెలుసుకుంటేనే కదా మా ప్రాబ్లం ఉంది, దాన్ని రెక్టిఫై చేస్తాం. సో శ్రీనివాస్ కుమార్, ఎనీ ఏం ప్రాబ్లం లేదు సార్. ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అంటే చెప్పారు అనుకోండి, దాన్ని అందరికీ ప్రాబ్లం ఉందనుకోండి, దాన్ని ఎట్లా ఏంటి అనేది రెక్టిఫై చేస్తాం. ఫైన్. సో నౌ సెకండ్ పాయింట్, ఎనీ డౌట్స్, ఏ డౌట్స్ ఉన్నా మాట్లాడవచ్చు, ఏ డౌట్స్ ఉన్నా అడగచ్చు. ఎస్ఏపి రిలేటెడ్ సబ్జెక్ట్ నేను చెప్పిన క్లాసుల్లో ఎనీ డౌట్స్ ఉంటే అడగొచ్చండి. ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? ఎంఎం చేస్తున్నప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నాయా? అసలు టేబుల్ ఫీల్డ్స్ అంటే ఏంటో అర్థమైందండి అసలు బేసికల్లీ సార్? ఇక టేబుల్ ఫీల్డ్స్ అంటే ఏంటి? ఒక ఎస్ఐపి కన్సల్టెంట్ గా ఫైనాన్స్ పార్ట్ ఎందుకు తెలుసుకోవాలి, ఎంఎం పార్ట్ ఎందుకు తెలుసుకోవాలి, ఎఫ్ఎఫ్ అనేది బేసిక్ నాలెడ్జ్ ఎందుకు ఉండాలి, అసలు టేబుల్స్ ఫీల్డ్స్ అంటే ఏంటండి బేసికల్లీ? సార్ మాట్లాడండి. టేబుల్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటండి? దిస్ ఇస్ SE11. అసలు టేబుల్ అంటే ఏంటండి బేసికల్లీ? మనం చేస్తున్న ప్రతి కన్ఫిగరేషన్ టేబుల్ ఫీల్డ్స్ లో సేవ్ అవుతుందండి. టేబుల్ ఫీల్డ్స్ వేరే మనం చేస్తున్న కన్ఫిగరేషన్ అది SE10 అంటే అది ట్రాన్సాక్షన్ కోడ్, నాట్ ఫర్. ఆ ట్రాన్సాక్షన్ కోడ్ లోకి వెళ్తే అక్కడ ఈచ్ పాయింట్ ఒక టేబుల్ ఫీల్డ్స్ లో సేవ్ అవుతుందండి. ఆ టేబుల్స్ SAP వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎంఎంకి సెపరేట్, ఎస్డికి సెపరేట్, ఎఫ్ఐకి సెపరేట్ టేబుల్స్. ఆ టేబుల్స్ ని యూజ్ చేసుకునే వ్యాపారం రిపోర్ట్స్ ని క్రియేట్ చేస్తాడండి. బేసికల్లీ ఆ టేబుల్స్ ని యూజ్ చేసుకునే బేస్డ్ ఆన్ ద టేబుల్, బేస్డ్ ఆన్ ద ఫీల్డ్, వ్యాపారం విల్ క్రియేట్ న్యూ రిపోర్ట్స్. అందుకే ఎస్ఐపి కన్సల్టెంట్ గా మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఏ ఎస్ఐపి కన్సల్టెంట్ అయినా రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఫంక్షనల్ కన్సల్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి సార్? శ్రీనివాస్, ఎనీబడి ఎల్స్? నాట్ ఓన్లీ శ్రీనివాస్, ఎనీబడి? ఒక ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటండి? ఒక ఫంక్షనల్ కన్సల్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి ఎస్ఏపి ప్రాజెక్ట్స్ లో? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. చెప్పండి మేడం. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. ఓకే. as is analysis, to be analysis. ఓకే. To be analysis. Blueprint preparation. Business MOM preparation. MOM preparation. ఓకే. Blueprint preparation. Realization, quality, Configuration, Next, testing, UAT, go live SIT support. and UAT SIT, and UAT. UAT and support. Yes sir. That is called post go live support. ఇది ఫంక్షనల్ కన్సల్టెంట్ రెస్పాన్సిబిలిటీ. బేసిస్ కన్సల్టెంట్ అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. అతని రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఈ విల్ క్రియేట్ యూజర్ ఐడి పాస్వర్డ్స్. ఆల్ కన్సల్టెంట్స్ టీమ్ లో 15 మంది ఉండొచ్చు, 25 మెంబర్స్ ఉండొచ్చు టీమ్ లో. ఆల్ కన్సల్టెంట్స్ ఒక ఎక్సెల్ షీట్ లో ప్రిపేర్ చేస్తాడు. మీ యూజర్ ఐడి ఉందనుకోండి, ఎస్డి డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్. ఇన్ కేస్ శాండ్ బాక్స్ గోల్డెన్ క్లయింట్ ఉంటే శాండ్ బాక్స్ గోల్డెన్ క్లయింట్. అలా ఆల్ కన్సల్టెంట్స్ యూజర్ ఐడి పాస్వర్డ్స్. అలాగే ఎస్ఐపి ప్రాజెక్ట్స్ లో సాధారణంగా యూజర్స్ ఎంతమంది ఉంటారు అనేది వాళ్ళ క్లయింట్స్ ప్రాస్పెక్ట్ బట్టి ఉంటుంది. ఎస్డి 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, ఎఫ్ఐ 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు. యువర్ గోయింగ్ టు ద ప్రాజెక్ట్ ప్లేస్, దట్ ఈస్ కాల్డ్ క్లయింట్. క్లయింట్ సైడ్ చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారని చెప్పి దానిలో ఎండ్ యూజర్స్ అంటారు. వాళ్ళందరికీ లైసెన్స్ తీసుకుంటారండి కంపెనీ. క్లయింట్ లైసెన్స్ తీసుకుంటుంది. సోనీ అనే మనం ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ సోనీ క్లయింట్ ఎస్ఎపి వాళ్ళ దగ్గర లైసెన్స్ తీసుకుంటుంది ఒక 100 యూజర్స్ కి. మీ అందరికీ యూజర్స్ ఒక 20 మంది, 25 మెంబర్స్, ఒక 6-7 మాడ్యూల్స్ అందరికి లైసెన్స్ తీసుకుంటుందండి. 4 years 5 years లైసెన్స్. దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటారండి. యూజర్ లైసెన్స్ లేకుండా అసలు ఎస్ఐపి అనేది ఉండదండి. ఫస్ట్ లైసెన్స్ తీసుకోవాలి ఎస్ఐపి, తర్వాత యూజర్స్ లైసెన్స్ తీసుకోవాలి.
అది 5 years 4 years అలా ఉంటుందండి కాంట్రాక్ట్ వాళ్ళకి. SAP ఏజ్ జర్మనీ వాళ్ళకి, క్లయింట్కి. సో అందరు యూజర్ ఐడీస్ తీసుకున్నాక అబాపర్ ఏం చేస్తాడు, బేసిస్ కన్సల్టెంట్ ఏం చేస్తాడండి, యూజర్ ఐడీస్ కూడా క్రియేట్ చేస్తాడు. డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్, శాండ్ బాక్స్, యూజర్స్ కూడా యూజర్ ఐడి చేస్తాడు. అది బేసిస్ కన్సల్టెంట్ రెస్పాన్సిబిలిటీ. మరి అబాప్ రెస్పాన్సిబిలిటీ ఏంటండి, మీరు ఎలా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేస్తున్నాడో అబాపర్ కూడా చేస్తాడండి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. మీకు ఎన్ని రిపోర్ట్స్ కావాలి మీ SD యూజర్ అడుగుతాడు. అందుకే ప్రతి ప్రాజెక్ట్ లో మీరు ఒక కన్సల్టెంట్ ఉన్న అబాపర్స్ 3 ఉంటారండి మినిమం. మీరు ఇద్దరు కన్సల్టెంట్స్ ఉండొచ్చు, ఒకరు ఉండొచ్చు, క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మీ కంపెనీ బడ్జెట్ బట్టి ఉంటుందండి. ఇద్దరు కన్సల్టెంట్స్ ఉండి మీ టీమ్ 25 అనుకోండి, అబాపర్స్ మినిమం 6 people ఉంటారండి. వేరే ఎందుకు అంతమంది ఉంటారు వేరే అంటే, వాళ్ళు ఆల్ మాడ్యూల్స్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ తీసుకోవాలి. FI వాళ్ళ దగ్గర తీసుకోవాలి, MM వాళ్ళ దగ్గర తీసుకోవాలి, SD వాళ్ళ దగ్గర తీసుకోవాలి, PP వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఆల్ కన్సల్టెంట్స్ అన్ని మాడ్యూల్స్ రిక్వైర్మెంట్స్ తీసుకోవాలి. నౌ టాక్ అబౌట్ యువర్ మాడ్యూల్, SD మాడ్యూల్. మీ SD యూజర్స్ దగ్గర తీసుకుంటాడు అబాపర్ ఎన్ని రిపోర్ట్స్ కావాలి. కరెంట్ సిస్టమ్ మనం సోనీ అనే ఒక క్లయింట్ ఒరాకిల్ ఆర్ పీపుల్సాఫ్ట్ ఆర్ అదర్ స్మాల్ ERP లో ఉంది. కరెంట్ ఒరాకిల్లో మార్కెటింగ్ సైడ్, ఫైనాన్స్ సైడ్ రిపోర్ట్స్ ఉంటాయి, మెకానికల్ సైడ్ రిపోర్ట్స్ ఉంటాయి, SD సైడ్ రిపోర్ట్స్ ఉంటాయి. ఎన్ని రిపోర్ట్స్ ఉన్నాయి మీకు కరెంట్ సిస్టమ్ లో? ఫైన్, మాకు ఒక 8-7 రిపోర్ట్స్ ఉన్నాయంటారు. ఫైన్, అయితే ఒక ఎక్సెల్ షీట్ లో మెన్షన్ చేసింది ఇవ్వండి అని అడుగుతాడండి. ఎవరు? మీరు అడుగుతారండి. ఎవరిని? అబాపర్ అడుగుతాడండి. ఎండ్ యూజర్స్ ఎక్సెల్ షీట్ లో మెన్షన్ చేసి ఇస్తారు. వేరే నేను రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేస్తాను కదా, వీళ్ళు ఎప్పుడు చేస్తారంటే, మీరు మార్నింగ్ టైం ఉంటే ఒక స్లాట్ అడుగుతారండి మీ యూజర్స్ ని. FI వాళ్ళని అడుగుతారు, MM వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే 6-5 అబాపర్స్ ఉంటారు కదా, ఒక ఇద్దరు FI వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఇద్దరు MM వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఇద్దరు SD వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈవినింగ్ టైంలో ఇప్పుడు వీక్లీ 2 or 3 తీసుకుంటారు స్లాట్, ఒక 1/2 hour. సో ఈ రోజు ఎక్సెల్ షీట్ లో ఒక 8 రిపోర్ట్స్ మెన్షన్ చేసి ఇచ్చారండి మీకు, అబాపర్కి ఇచ్చారండి. అబాపర్ ఏం చేస్తాడు, వెంటనే అనా ECC అనేది ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయింది. ECC ప్రాజెక్ట్ లో మీకు జాబ్ వస్తే ఓన్లీ సపోర్ట్ లోనే వస్తుంది. ఇప్పుడు హనా కాబట్టి హనా ప్రాజెక్ట్ లో జాబ్ వస్తే మీకు ఇంప్లిమెంటేషన్, రోల్అవుట్, సపోర్ట్, డేటా మైగ్రేషన్ ఏ ప్రాజెక్ట్ అయినా జాబ్ రావచ్చు. ఇప్పుడు నా ట్రైనింగ్ నేర్చుకోవడం వల్ల మీరు ECC లో జాబ్ వచ్చినా చేసుకోవచ్చు, హనా సిస్టమ్ లో జాబ్ వచ్చినా చేసుకోవచ్చు. సో నౌ ఇప్పుడు 8 రిపోర్ట్స్ ని హనా సిస్టమ్ లో స్టాండర్డ్ కంపెనీ కోడ్ ఏంటంటే US క్లయింట్ మేడం 1710. 1710 లో ఈ SD రిపోర్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి సర్వర్ లో, ఇప్పుడు నా సర్వర్ లో కానీ రియల్ టైమ్ లోకి వెళ్ళాక కానీ ఇదే సర్వర్స్ ఉంటాయండి. GUI లెవెల్ సర్వర్స్ అంటారు. కానీ సర్వర్స్ లో క్లయింట్ 100 తీసుకున్నాం ఇక్కడ మా బేసిస్ వాళ్ళు, మీకు 2 క్లయింట్స్ ఉంటాయి, వాళ్ళకి 100, 200, 300, 400, 500, 900 వరకు ఏదో ఒక నేమ్ ఉంటుంది. ఒక క్లయింట్ తీసుకుని సేమ్ ఇప్పుడు 200 తీసుకున్నాడు, లైవ్ లోకి వెళ్ళాక 200 నేమ్ ఉందనుకోండి, క్లయింట్ నేమ్, అక్కడ వేరే తీసుకుంటాడండి. 300 కూడా తీసుకుంటాడు. మీరు ఏదైతే కన్ఫిగరేషన్ చేస్తున్నారో దాన్ని కాపీ చేస్తాడు ఆ క్లయింట్ లో కూడా. 2 సర్వర్స్, డవ్ 2, క్వాలిటీ 2, ప్రొడక్షన్స్ 2. అందుకే 6 to 7, 8 సర్వర్స్ మెయింటైన్ చేస్తారండి వాళ్ళు రియల్ టైంలో. ఒక న్యూ సర్వర్ కాస్ట్ మినిమం 15 లక్షలు ఉంటుందండి. హై ఎండ్ కన్ఫిగరేషన్ తో 3 giga హార్డ్ డిస్క్ తో, ర్యామ్స్ తో. హనా సిస్టమ్ అంత ఎక్స్పెన్సివ్ ఉంది. సర్వర్స్ కే వాళ్ళకి 1 CR పైన అవుతుంది, 1 CR పైన. లైసెన్స్ ఒక 2 CR. అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వకముందు ఖర్చు ఒక క్లయింట్, సోనీ అనే క్లయింట్ కి మినిమం 3 to 4 crores ఖర్చు అవుతుంది. అందుకే ఏ నార్మల్ కంపెనీ SAP మెయింటైన్ చేయలేదు. ఒకప్పుడైతే చేయలేకపోయింది, ఇప్పుడైతే కొద్ది ప్రైసెస్ తగ్గించారు కాబట్టి కొన్ని మీడియం రేంజ్ కంపెనీస్ కూడా SAP ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అలా యూజర్స్ లైసెన్స్ తీసుకుంటారండి. మనకి స్టాండర్డ్ కంపెనీ కోడ్ వచ్చి SAP సిస్టమ్ లో, హనా సిస్టమ్ లో 1710. ప్రతి సర్వర్ లో డెవ్, క్వాలిటీ, ప్రొడక్షన్ ఉంటుంది మీకు. ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ చేసినా ఫస్ట్ క్వాలిటీ, ప్రొడక్షన్ ఓపెన్ చేయకూడదండి. అసలు ప్రొడక్షన్ సర్వర్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరికి డిస్క్లోజ్ చేయకూడదండి. ప్రొడక్షన్ సర్వర్ అలాగే ఉంచాలి. ఎందుకంటే క్యాఫ్టేరియాలో కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు తెలుగు వాళ్ళు. ప్రొడక్షన్ సర్వర్ యూజర్ ఐడిని ఎవరికి డిస్క్లోజ్ చేయకూడదు. యూజర్ ఐడి పాస్వర్డ్ డిస్క్లోజ్ చేసారా, ఆ యూజర్ ఐడిలోకి ఎవరైనా ఎంటర్ అయ్యి ఏదైనా డిలీట్ చేశారంటే అది మీ రెస్పాన్సిబిలిటీ. యూజర్ ఐడి వెళ్ళి డిలీట్ చేసి జాబ్స్ లాస్ అయిన రోజులు చాలా మందికి ఉన్నాయండి. అందుకే వెరీ కాన్ఫిడెన్షియల్ ప్రొడక్షన్ సర్వర్ యూజర్ ఐడి.
ప్రొడక్షన్ సర్వర్ యూజర్ ఐడి పాస్వర్డ్ అసలు 10 months వరకు మీరు చూడకూడదు. అలాగే డెవోలోనే ఏ కన్ఫిగరేషన్ చేయాలి డెవలప్మెంట్ సర్వర్, శాండ్ బాక్స్, గోల్డెన్ క్లౌడ్, ఎందుకంటే నేను చెప్తాను తర్వాత. సో డెవలప్మెంట్ లో ప్రతి సర్వర్ లోని 1710 తో FI, MM, SD, PP, PM, ABAP బేసిస్ అన్ని మాడ్యూల్ కన్ఫిగరేషన్ ఉంటుందండి. సిస్టమ్ లో స్టాండర్డ్ కంపెనీ కోడ్ అంటారు. ప్లాంట్ కూడా 1710 తీసుకుంటారు, కంపెనీ కోడ్ 1710. ఇద్దరు ఆల్ఫాబెటికల్ న్యూమరికల్ అని చెప్పాను కదా మీకు. 1710 కంపెనీ కోడ్ లో ఈ యొక్క 8 రిపోర్ట్స్ ఇచ్చాడు కదా మీ క్లయింట్ SD యూజర్స్, అబాపర్ చెక్ చేస్తారు. 100% 8 లో ఒక 30% ఉంటాయి. ఒక 3 రిపోర్ట్స్ ఉన్నాయనుకోండి, మిగతా 5 రిపోర్ట్స్ ఉండవు. ఆ 5 రిపోర్ట్స్ కి ఫస్ట్ రిపోర్ట్ ఒక పేజ్, సెకండ్ రిపోర్ట్ ఒక పేజ్ లో. ఫస్ట్ రిపోర్ట్ ఏంటి, ఒక సేల్స్ రిపోర్టా లేకపోతే రెవెన్యూ రిపోర్టా, ఆ రిపోర్ట్ కి ఏ టేబుల్ సూట్ అవుతుందో చెక్ చేసుకుంటారు. అందుకే టేబుల్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఒక రిపోర్ట్ రన్ కావాలంటే టేబుల్స్ ఫీల్డ్స్ లో ఉంటుంది. అలాగే అబాపరో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో ప్రతి ఒక్క మాడ్యూల్ కి రిపోర్ట్స్ చూసుకుంటారు. ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయాక ఎవ్రీ మంత్ కానీ ఫైనాన్షియల్ ఇయర్ లో కానీ రిపోర్ట్స్ చూసుకుంటూ ఉంటారు. ఫైనాన్స్ రిపోర్ట్స్, MM రిపోర్ట్స్, SD రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్ అన్ని ఇప్పుడు అబాపర్ ఈ 5 రిపోర్ట్లు లేవు స్టాండర్డ్ సిస్టమ్ లో. ఇప్పుడు అబాపర్ క్రియేట్ చేయాలి. అందుకు ప్రతి రిపోర్ట్ కి ఏ టేబుల్ సూట్ అవుతుంది, ఆ టేబుల్లో ఒక రిపోర్ట్ అంటే 10 ఫీల్డ్స్ ఉన్నాయి. అంటే డేటు, క్వాంటిటీ, ప్రైస్, అమౌంట్, ఇదే 10 ఫీల్డ్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 10 ఫీల్డ్స్ ఈ పర్టికులర్ టేబుల్ అండర్ ఫీల్డ్స్ లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అందుకే టేబుల్ ఫీల్డ్ దాన్ని ఏమంటారండి, FSD అంటారు. FSD అంటే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అంటారండి. అది అబాపర్ రెస్పాన్సిబిలిటీ. గుర్తుంచుకోండి, SAP కన్సల్టెంట్ గా అబాప్ రెస్పాన్సిబిలిటీ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ తీసుకోవటం, న్యూ రిపోర్ట్స్ క్రియేట్ చేయడం. బేసిస్ కన్సల్టెంట్ రెస్పాన్సిబిలిటీ డెవ్, క్వాలిటీ, ప్రొడక్షన్ సర్వర్, యూజర్ ఐడి, పాస్వర్డ్స్ కన్సల్టెంట్స్ అందరికి క్రియేట్ చేయడం, యూజర్స్ క్రియేట్ చేయడం. అలాగే మీ రెస్పాన్సిబిలిటీ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసుకోవటం, MOM ప్రిపేర్ చేయటం, బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేయటం, కన్ఫిగరేషన్ చేయటం, SID చేయటం, UAT చేయటం. ఏ ఇంప్లిమెంటేషన్ అయినా, రోల్ అవుట్ అయినా, డేటా మైగ్రేషన్ అయినా సేమ్ టు సేమ్, కొద్ది స్ట్రక్చర్ మారుతుంది. 80% దగ్గర మొత్తం నా ట్రైనింగ్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎలా చేయాలో చెప్తాను. ఒక కన్సల్టెంట్కి ఇంప్లిమెంట్ చేయడం వచ్చింది అనుకోండి, రోల్ అవుట్ చేయగలరు, మైగ్రేట్ చేయగలరు, సపోర్ట్ చేయగలరు. ఒక పర్సన్ సపోర్ట్ లో నాలెడ్జ్ ఉందనుకోండి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేయలేదండి. అందుకే నా ట్రైనింగ్ బేస్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఒక పర్సన్ ఇంప్లిమెంట్ చేయడం నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మీరు 80% వరకు ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో చెప్తాను. క్లాసులన్నీ ఇంప్లిమెంటేషన్ మీదే ఉంటాయి. సో 80% దగ్గర రోల్ అవుట్, డేటా మైగ్రేషన్ గురించి ఒక క్లాస్ చెప్తాను. అప్పుడు 3 ప్రాజెక్టులు కవర్ అయిపోతాయి. టెస్టింగ్ దగ్గర SID, UAT చెప్తాను. టెస్టింగ్, సో అక్కడ టెస్టింగ్ కవర్ అయిపోతుంది, సపోర్ట్ ప్రాజెక్ట్ కవర్ అయిపోతుంది. సో ఓవరాల్ గా 4 ప్రాజెక్ట్స్ కవర్ అవుతాయి. ఎప్పుడైతే హనా సర్వర్ లో మీరు చేసుకుని కవర్ అవుతున్నాయో, ECC లో ఏ ప్రాజెక్ట్ అని మీరు చేయగలరు. హనా సర్వర్ లో ఉన్న ప్రతి పాయింట్ ECC లో ఉంటుంది, ECC లో ఉన్న ప్రతి పాయింట్ హనాలో ఉండదు. 10% ఉండదు. అందుకే హనాలో నేర్చుకుంటున్నారు మీరు ఇప్పుడు. మీకు ఇప్పుడు ఎందుకంటే ECC SAP వాళ్ళు డెడ్ లైన్ వచ్చి 2025 డిసెంబర్ క్లోజ్ చేయమని చెప్పారు, డిక్లేర్ చేశారు. 5 years బ్యాక్ డిక్లేర్ చేశారు, 21 లో డిక్లేర్ చేశారు. 2025 కి ECC క్లోజ్ చేయాలి. కానీ కొన్ని క్లయింట్స్ రిక్వెస్ట్ బేస్ మీద ఇప్పుడు SAP క్లోజ్ చేయట్లేదండి. హోప్ఫుల్లీ మేబీ నెక్స్ట్ ఇయర్ ఎండ్ వరకు ఉండొచ్చు. బట్ నేను చెప్తుంది కాదు, SAP వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు కాదు. మేమందరూ తెలుస్తుంది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఎండ్ వరకు ECC మార్కెట్ లో ఉండొచ్చు, తర్వాత ECC ఉండదు. మేబీ వాళ్ళు వ్యూ మారితే ఇంకో 6 months పెంచొచ్చు, మన కంట్రోల్లో ఉండదు. అది SAP వాళ్ళు ఫిక్స్ చేస్తారు. సో అందుకే మీకు ఇప్పుడు ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు, హనా సర్వర్ లో నేర్చుకుంటున్నారు కదా. వేరే నాకు ECC లో జాబ్ వస్తే ఏంటంటే, అందుకే హనా సర్వర్ లో నేను ట్రైనింగ్ చెప్పడం వల్ల మీకు ECC లో జాబ్ వచ్చినా చేసుకోవచ్చు, హనా సర్వర్ లో, హనా ప్రాజెక్ట్ లో జాబ్ వచ్చినా చేసుకోవచ్చు. ఏ ప్రాజెక్ట్ లో వచ్చినా జాబ్ చేసేలా ఉండాలి. ఎందుకంటే రెజ్యూమ్ అప్లై చేస్తారు, మీకు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఏ ప్రాజెక్ట్ లో మిమ్మల్ని తీసుకున్నారో ఎవరికైతే ఇండియన్ మార్కెట్, ఇండియన్ సినారియోలో ప్రాజెక్ట్స్ తీసుకున్నాక బెంచ్ లో పెడతారు. ఒకప్పుడైతే బెంచ్ ఎక్కువ పెట్టేవారు. SAP టెక్నాలజీ అయితే నోవేడేస్ 1 month తర్వాత డెఫినెట్లీ ప్రాజెక్ట్ అసైన్ అయిపోతుంది. మీకు అప్పుడు మెయిల్ వస్తుంది. ఈవెన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా తెలుస్తుంది. మీకు ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరో కూడా ఫిక్స్ అవ్వదు ఫస్ట్ ఇనిషియల్ గా, బెంచ్ లో పెడతారు. దాన్ని పూల్ అంటారు, దాన్ని ట్యాగ్ వేస్తారు. మీకు ట్యాగ్ వేసినంటే మెయిల్ వస్తుంది, మీ క్లయింట్ ఈ సోనీ, యువర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎలక్స్ అని అలా వరుసగా మెయిల్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో మీకు ప్రాజెక్ట్ అసైన్ అయింది. అప్పుడు వెంటనే మీకు సాధారణంగా జాబ్ జాయిన్ అయ్యాక HR ఏం చేస్తుందంటే రిసోర్స్ మేనేజర్ తీసుకెళ్ళి ఇంట్రొడ్యూస్ చేస్తుంది. రిసోర్స్ మేనేజర్ అంటే ఒక IBM లో మీకు జాబ్ వచ్చింది, 1st floor, 2nd floor, 3rd floor, 4th floor, ఒక ఫ్లోర్ అంతా మీ బెంచ్ పీపుల్ ఉంటారు.
ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి, పిపిపిఎం, ఎస్ఏపి ఎక్కువ ఒక ఫ్లోర్ అంతా సెపరేట్, ఎస్ఏపి డిపార్ట్మెంట్ సెపరేట్ గా పెడతారు, ఎందుకంటే హై అండ్ టెక్నాలజీ అది. సో ఒక 100 మంది కన్సల్టెంట్ బెంచ్ లో ఉంటారు, ఎందుకంటే ఈ ఐబిఎం యాక్సెంచర్ ప్రాజెక్ట్స్ కన్ఫర్మేషన్ అయిపోతాయి, డేట్స్ కన్ఫర్మేషన్ అవ్వవు, అందుకు మిమ్మల్ని అందరినీ తీసుకుని బెంచ్లు పెడతారు. బెంచ్ ఒకప్పుడు అయితే చాలా ఎక్కువ టైం ఉండేది, ఇప్పుడైతే లేదండి. అదర్ టెక్నాలజీలో బెంచ్ అలా ఉంచేస్తారు, కానీ ఎస్ఐపిలో ప్రాజెక్ట్స్ హ్యూజ్ ప్రాజెక్ట్స్ మాక్సిమం ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ లో బెంచ్ లోంచి తీసుకొచ్చి ప్రాజెక్టులు వేసేస్తున్నారు నోబై డేస్ అయితే, ఎందుకంటే కాస్ట్ కటింగ్ చూస్తున్నారండి. సో బెంచ్ లో మిమ్మల్ని తీసుకొచ్చి ప్రాజెక్టులు వేసాక అప్పుడు ఇంప్లిమెంటేషన్, రోల్ అవుట్, మైగ్రేట్ అక్కడ కానీ తెలియదు, ఎవరికి తెలియదు. అప్పుడు వెంటనే మీకు ఇంట్రడ్యూషన్ అవుతుంది, మెయిల్ వస్తుంది, ప్రాజెక్ట్ మేనేజర్ ఎలక్ట్స్ అంటారు. సో ప్రాజెక్ట్ మేనేజర్ ఎలక్ట్స్ వెంటనే మీకు ప్రాజెక్ట్ మేనేజర్ ఇది ఇంప్లిమెంటేషన్ మీటింగ్ అరేంజ్ చేస్తాడు. హాయ్ గైస్, దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, యాక్టివేట్ మెథడాలజీ. సో మీకు ఒక క్లయింట్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఒక 2-3 days అంటారు. అక్కడ టెన్షన్ పడకలేదు, ఎందుకంటే మిమ్మల్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోయాక మిమ్మల్ని ఎవరు తీరండి. క్లయింట్ ఏంటంటే సోనీ సైడ్ ఫైనాన్స్, ఎంఎం, ఎస్డి వాళ్ళు ఉంటారు కదా, ఎస్డి వాళ్ళు ఒకసారి మీతో మాట్లాడతారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, మీరు ఎలా హ్యాండిల్ చేయగలరు, జనరల్ గా చెక్ చేసుకుంటారు. ఎందుకంటే సోనీ అనేది బిలియన్స్, ఒక 10,000-5,000 కోట్ల అదే సామ్రాజ్యం అండి. అది ఎవరు పడితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో తీసుకొచ్చి ప్రాజెక్ట్ లో పెట్టలేరు కదా, ఎందుకంటే వాళ్ళు టోటల్ ఎండ్ ఆఫ్ ది డేకి ఒరాకిల్లో ఉన్నారు, ఒరాకిల్కి వచ్చేసి ఎస్ఏపీలోకి వెళ్తున్నారు. అంతా కూడా సాఫ్ట్వేర్ ట్రస్ట్ చేసే వాళ్ళు బేస్ అవ్వాలి. ఒక ప్రాబ్లం వచ్చిన టోటల్ ప్రాజెక్ట్ ప్రాబ్లం లో పడిపోద్దండి, అందుకు క్రాస్ చెక్ చేసుకుంటారు. అది సినారియో. అర్థమైందండి? ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అర్థమైందా, ఎవరు రెస్పాన్సిబిలిటీస్ అర్థమైందా. ఇంటర్వ్యూలు అడుగుతాడు, వాట్ ఈస్ ఎవర్ రెస్పాన్సిబిలిటీ అని మీరు ఎక్స్ప్లెయిన్ చేసేలా ఉండాలి. ఫైన్. సో మనం చాలా రోజుల నుంచి క్లాసెస్ నేర్చుకుంటున్నారు, కానీ ఎస్డి క్లాస్ ఈ రోజే స్టార్ట్ అవుతుంది. రియల్ టైం ప్రాజెక్ట్ లోకి వెళ్ళాక ఈ రోజు నుంచి చేసి క్లాస్ మీరు చేస్తారు. బిఫోర్ దాట్ ఒక 10 minutes ఇంకా ఎంఎం 2 points ఉన్నాయి, అవి కంప్లీట్ చేసి మనం ఎస్డిలోకి వెళ్తాం. ఎఫ్ఐ ఎందుకు చేస్తున్నారో ఒకసారి నాకు చెప్పండి. ఎఫ్ఐ ఎందుకు చేశారు ఈ ఫైనాన్స్ సెట్టింగ్స్ ఒకసారి నాకు చెప్పగలరా ఓవరాల్ గా? ఇంటర్నల్ రిపోర్టింగ్. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ కోసం చేస్తారు. ఓకే, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇంటర్నల్ రిపోర్టింగ్ ఫైన్, బట్ అయితే ఒక రియల్ టైం ప్రాజెక్ట్ లో మీకు ఎస్డి ఎఫ్ఐ ఎంతవరకు ఉపయోగపడుతుంది? జిఎల్ అకౌంట్స్. చెప్పండి మేడం. జిఎల్ అకౌంట్స్. జిఎల్ అకౌంట్స్ అవసరం, ఫైన్. ఎస్. కంపెనీకి రిక్వైర్, కంపెనీ కోడ్ రిక్వైర్, బిజినెస్ ఏరియా రిక్వైర్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా రిక్వైర్, అందుకోసం ఎఫ్ఐ సెట్టింగ్ చేస్తాం. మరి మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్ళాక, ఎస్డి ప్రాజెక్ట్ లోకి వెళ్ళాక మీకు ఎస్డి స్టార్ట్ చేసిన వెంటనే కంపెనీ అవసరం ఉంటుంది, కంపెనీ కూడా అవసరం ఉంటుంది. ఏం చేస్తారు అప్పుడు? ఎఫ్ఐ వాళ్ళకి మెయిల్ చేస్తాం సార్. మెయిల్ ఎలా కమ్యూనికేట్ చేస్తారో ఒకసారి చెప్తారా? 2లో ఎఫ్ఐ, సిసిలో ప్రాజెక్ట్ మేనేజర్ సార్. డిస్క్రిప్షన్ రిక్వైర్డ్, ఎఫ్ఐ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సెట్టింగ్స్. హాయ్ రాజ్, రాజ్ అనేవాడు ఎఫ్ఐ అయితే హాయ్ రాజ్, కైండ్లీ సెండ్ మీ ద కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా సెట్టింగ్స్ ఎస్ సార్. మీకు వస్తాయి. మీకు ఇన్ కేస్ ప్లాంట్ కావాలి, ఎవరికి మెయిల్ చేయాలి? మెటీరియల్ ఎంఎం ఎంఎం కన్సల్టెంట్ సార్. సపోజ్ ఇన్ కేస్ ఎఫ్ఐ వాళ్ళకి సేల్స్ ఆర్గనైజేషన్ కావాలి, ఎవరికి మెయిల్ చేస్తారు ఎఫ్ఐ వాళ్ళు? ఎస్డి వాళ్ళకి సార్. ఎస్డి వాళ్ళకి మెయిల్ చేస్తారు. అదే ఇంటర్ కమ్యూనికేషన్ టు ద అదర్ మాడ్యూల్స్ కన్సల్టెంట్స్ తో ఇంటరాక్షన్ ఉంటుందండి. ఎక్కువ ఎఫ్ఐ కానీ, ఎంఎం కానీ, ఎస్డి కానీ కోర్ రిలేటెడ్ మాడ్యూల్స్ అంటారండి. మిగతా ఉంటాయి కదా వేరంటే, ఈ ముగ్గురికి ఉన్నంత అసైన్మెంట్స్ మిగతా వాళ్ళకు ఉండదు. జిఎల్ అకౌంట్స్ మ్యాపింగ్ తో జరిగే ప్రాజెక్ట్ ఎక్కడైనా ఎఫ్ఐఎంఎం, ఎఫ్ఐఎస్డి, ఎఫ్ఐహెచ్ఆర్ జిఎల్ అకౌంట్స్ అసైన్మెంట్ జరుగుతుంది. దాన్నే సిస్టమ్ ఇంటిగ్రేషన్ అంటారండి రియల్ టైం ప్రాజెక్ట్ లో. సో నౌ ఎఫ్ఐ అంతా నేర్చుకున్నారు. ఎఫ్ఐ అంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అని, సిఓ అంటే ఇంటర్నల్ రిపోర్టింగ్ అని, ఎంఎం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లో గూడ్స్ తయారయ్యి ఇప్పుడు మనకి ఇక్కడ సోనీ టీవీస్ తయారవుతున్నాయి అనుకోండి. సో దానికోసం మీరు ఎంఎం నేర్చుకున్నారు. ఎంఎం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ద గూడ్స్. ఇప్పుడు ఎంఎం లో మీకు ఇప్పుడు టెక్నికల్ గా ఎబాప్ నేర్చుకున్నారు, ఎందుకంటే మనకి ప్రతి ప్రాజెక్ట్ లోనే రిపోర్ట్స్ అవసరం కాబట్టి ఎబాప్. ఇక్కడ ఎబాప్ లో మీరు కోడింగ్ కానీ ఏమీ చేయరండి, టేబుల్స్ ఫీల్డ్స్ అంటే ఏంటనో తెలుసుకుంటారు. ఇక్కడ ఎబాప్ అంటే జస్ట్ ఓన్లీ 5%. సో ఇప్పుడు ఎంఎం నేర్చుకుంటున్నప్పుడు సాధారణంగా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ పాయింట్స్ చేశారు, తర్వాత అసైన్మెంట్స్ చేసుకున్నారు, తర్వాత ఫీల్డ్ రిలేటెడ్ సెట్టింగ్స్ చేసుకున్నారు. ఈ ఫీల్డ్
ఈ మారా ఈకేడబ్ల్యూఎస్ఎల్ అంటే మెటీరియల్ మాస్టర్ అంటారు. మారా టేబుల్ అంటే ఎంఎం లో ఇంపార్టెంట్ టేబుల్ అండి, అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది. మారా అంటే మెటీరియల్ మాస్టర్ టేబుల్. కేఎన్ఏ1 అంటే ఏ టేబుల్ అండి? కేఎన్ఏ1 అంటే ఏ టేబుల్ అండి సార్? మౌనిక మేడం, కేఎన్ఏ1 అంటే ఏ టేబుల్ అండి? సలీం, శుభం, కేఎన్ఏ1 అంటే కస్టమర్ మాస్టర్ టేబుల్, అది మీ టేబుల్ అండి. ఎల్ఎఫ్ఐ1 అంటే ఏంటండి? ఎవరిదండి ఎల్ఎఫ్ఐ1? వెండర్ మాస్టర్ టేబుల్. ఎవరిదండి? ఎంఎం వాళ్ళది. మారా ఎవరిదండి? మారా టేబుల్ సార్ మాట్లాడాలి కొద్దిగా. సో ఎంఎం వాళ్ళు సార్. మారా వాళ్ళది మెటీరియల్ మాస్టర్ అంటే ఎంఎం వాళ్ళది. సో ఇప్పుడు మనం ఎంఎం సెట్టింగ్స్ చేసాక ఇక్కడ ఫీల్డ్ రిలేటెడ్ సెట్టింగ్స్, ఇండస్ట్రీ అండ్ ప్లాంట్ కి అసైన్ చేసాం. నవ్ ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయండి. డిఫైన్ మెటీరియల్ టైప్స్. ఎన్ని మెటీరియల్ టైప్స్ ఉంటాయని ఎంఎం కన్సల్టెంట్ ఎంఎం యూజర్స్ అడుగుతారు. నార్మల్ గా ఏ ప్రాజెక్ట్స్ లో అయినా మెటీరియల్ టైప్ 3 రకాలు ఉంటుంది. ROH రా మెటీరియల్, లుక్ లైక్ స్టోరేజ్ లొకేషన్. రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్ గుడ్స్, ఫినిష్డ్ గుడ్స్. రా మెటీరియల్ కి స్టాండర్డ్ ఉంటుందండి. ఎస్ఏపిలో 3 రకాల కన్ఫిగరేషన్స్ ఉంటాయండి. క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం కన్ఫిగరేషన్ అంటే 70% ఉంటుంది. మీరు ఇప్పుడు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ స్టార్ట్ చేస్తారు, SD వచ్చే 70% క్లయింట్ రిక్వైర్మెంట్, 20% స్టాండర్డ్స్, అదే ఇప్పుడు మెటీరియల్ టైప్స్. ఫిజికల్ ఇయర్ తీసుకున్నాను V3 అని, అది కూడా స్టాండర్డ్. 10% కాపీయింగ్ కన్ఫిగరేషన్, కాపీ చేసి చేయాలి, అది 10% ఉంటుంది SAP ప్రాజెక్ట్స్ లో. ఇప్పుడు స్టాండర్డ్ ROH అంటే స్టాండర్డ్ రా మెటీరియల్ టైప్ అండి. దీన్ని మనం తీసుకుని కాపీ చేసుకోవాలి ROH. తర్వాత ఫెర్ట్ అని ఉంటుందండి, ఫెర్ట్ అని ఉంటుంది. హాల్బ్ అని ఉంటుంది. ఈ స్టాండర్డ్ మెటీరియల్ టైప్స్ సెమీ ఫినిష్డ్ గుడ్స్ అండి. సో ఇప్పుడు మనం సర్వర్లోకి వెళ్తున్నాం. మెటీరియల్ టైప్స్ ని నేను 2 రకాలు చేస్తాను. రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్ చేస్తాను, ఫినిష్డ్ గుడ్స్ అవసరం లేదు, 2 చేసుకుంటే సరిపోతుంది. సో సర్వర్లోకి వెళ్తున్నాను. ఎప్పుడు కన్ఫిగరేషన్ చేసినా, మీరు ఏ సర్వర్లో చేసినా మనకి సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని అడుగుతారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటండి ఒకసారి చెప్తారా? డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ మనకి అండ్ ఇక్కడ సపోర్ట్. రియల్ టైమ్ లో వేరియబుల్ లాగానే ఉంటది. ఇక్కడ ఎన్ని ఉంటాయండి మనకి ఇక్కడ రియల్ టైమ్ లో? 4 ఉంటాయి సార్. ఏంటండి అది? డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, శాండ్ బాక్స్ అండ్ గోల్డెన్ ఓకే. క్లయింట్. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన కన్ఫిగరేషన్ దేంట్లో చేస్తారండి? డెవలప్మెంట్ సర్వర్ సార్. డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారు. సో ఫైన్, డెవలప్మెంట్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ప్లే గ్రౌండ్. సో మీకు యూజర్ ఐడి రియల్ టైమ్ లో బేసిస్ వాళ్ళు ఇస్తారు, యూజర్ ఐడి పాస్వర్డ్. సో నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నానండి. సో ఇది వార్నింగ్ మెసేజ్, లైసెన్స్ అండి. ఇది బేసిస్ వాళ్ళు చూసుకుంటారు, మీరు ఎంటర్ చేసుకోండి అంతే సరిపోతుంది. సో ఇప్పుడు ఒక 2 పాయింట్స్ ఉన్న మెటీరియల్స్ మేనేజ్మెంట్. సో IMG. సో ఇప్పుడు మెటీరియల్స్ మేనేజ్మెంట్ లోకి వెళ్తున్నాను. ఇంకోరండి, మెటీరియల్స్ మేనేజ్మెంట్ లోకి వెళ్తున్నాను. ఫైన్, మెటీరియల్స్ తర్వాత లాజిస్టిక్స్ జనరల్ లోకి వెళ్ళాలి, నాట్ ఫర్ మెటీరియల్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ జనరల్. సో ఇక్కడ మెటీరియల్ మాస్టర్ ఉంది, ఇది క్లిక్ చేస్తున్నానండి. మెటీరియల్ మాస్టర్ చూడండి ఒకసారి, లాజిస్టిక్స్ అని. ఈ బ్లాక్ బటన్స్ ఏమంటారండి? బ్లాక్ బటన్స్ ఏమంటారు? నావిగేషన్ పాత్. నావిగేషన్ పాత్ ప్రతి ERP లోనే ఉంటుంది, నాట్ ఫర్ SAP, అన్ని ERP-కి ఉంటుంది నావిగేషన్ పాత్. సో ఇక్కడ మెటీరియల్ మాస్టర్ చూడండి, ఇక్కడ బేసిక్ సెట్టింగ్స్ అని ఉంటాయి, బేసిక్ సెట్టింగ్స్ అని. తర్వాత ఇక్కడ చూడండి మెటీరియల్ టైప్ ఉంటుంది, డిఫైన్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ మెటీరియల్ టైప్ అంటారు, ఇది క్లిక్ చేయాలండి. సో ఈ స్క్రీన్ వస్తుందండి. ఇక్కడ SAP లో స్టాండర్డ్ మెటీరియల్ టైప్ ఉందండి. ఏంటంటే అది ROH. చూడండి ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుని మనం ఇక్కడ న్యూ ఎంట్రీస్ పక్కనే ఉంటుందండి, కాపీ అని ఉంటుంది చూడండి, ఇక్కడ కాపీని చేయాలండి. సో ఇప్పుడు ROH ప్లేస్ లో నేను ఏం చేస్తానంటే SSR అని తీసుకుంటాను, రా మెటీరియల్ ఫర్ సోనీ. SSR మేబీ SSR అని ఉంటుందండి. నేను ఏం చేస్తానంటే సోనీ కదా, YYR అని తీసుకుంటాను. బికాజ్ ఎందుకంటే SSR తో ఆల్రెడీ ఉంటాయండి. సో YYR అని తీసుకున్నానండి. రా మెటీరియల్ ఫర్ సోనీ, డిస్క్రిప్షన్ మార్చుకుని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేకి ఇది వస్తుందండి. అప్పుడు మళ్ళీ ఎంటర్ చేయాలి, ఇది వార్నింగ్ మెసేజ్, మళ్ళీ ఎంటర్ చేయాలండి. మళ్ళీ ఎంటర్ చేస్తే 204 ఎంట్రీస్ కాపీ అయినండి. దేంట్లోకి? YYR. ఇప్పుడు మెటీరియల్ టైప్ నేను ఇక్కడ రాస్తున్నానండి, మెటీరియల్ టైప్ వచ్చి YYR అని తీసుకున్నాను.
ఇది మనకు కంపల్సరీ నోట్ చేసుకోండి మీరు కూడా. సో మెటీరియల్ టైప్స్ YYR తీసుకున్నాక ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మౌస్ తో ఇలా సెలెక్ట్ చేసుకుని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ క్వాంటిటీ వాల్యూ అప్డేటింగ్ అని డబుల్ క్లిక్ చేయాలండి. క్వాంటిటీ వాల్యూ అప్డేట్. సో ఈ స్క్రీన్ వచ్చిన తర్వాత పొజిషన్ లోకి వెళ్ళాలండి. పొజిషన్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు వార్నింగ్ మెసేజ్ కింద ఎప్పుడు వార్నింగ్ మెసేజ్ వచ్చినా ల్యాప్టాప్ తో ఎంటర్ చేసుకోవాలండి. ఎంటర్ చేయాలి. వాల్యుయేషన్ ఏరియా అంటే ఏంటి? నథింగ్ బట్ వాల్యుయేషన్ ఏరియా ఇస్ నథింగ్ బట్ ప్లాంట్. వాల్యుయేషన్ ఏరియా అంటే ఏంటండి? SAP లో వాల్యుయేషన్ ఏరియా ఇస్ నథింగ్ బట్ ప్లాంట్. మన ప్లాంట్ ఏంటంటే ఒకసారి చూస్తున్నాను, SX. వాల్యుయేషన్ ఏరియా ఇస్ నథింగ్ బట్ ప్లాంట్. SX ఇస్తున్నానండి. ఎంటర్ చేస్తున్నానండి. చూడండి ఇక్కడ ఫస్ట్ ప్లేస్ కి వచ్చేసిన ప్లాంట్. వెన్ యూ క్రియేట్ టు ద మెటీరియల్ మాస్టర్ వీ నీడ్ టు వాల్యూ అప్డేటెడ్ అండ్ క్వాంటిటీ అప్డేటెడ్ ఇచ్చి సేవ్ చేయాలండి. అప్పుడు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ అడుగుతుంది. దీన్ని ఏమంటారండి? డిఫైన్ మెటీరియల్ టైప్స్. డిఫైన్ మెటీరియల్ టైప్స్. సో సేవ్ చేస్తున్నానండి. సేవ్ చేస్తున్నాను. ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ జనరేట్ అవుతుంది. మౌస్ ఎలా అని Ctrl+C అని Ctrl+V అనాలండి. Ctrl+C Ctrl+V. సో మెటీరియల్ టైప్ క్రియేట్ చేస్తుంది. ఫైన్. సో ఇంకొకటి చేస్తాను, సెమీ ఫినిష్డ్ ప్రొడక్ట్. నార్మల్ గా మెటీరియల్ టైప్ లో మెటీరియల్, రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్ ప్రొడక్ట్. ఇంకా ప్రొడక్ట్ మీది ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఎన్ని మెటీరియల్ టైప్స్ కావాలండి? మినిమం అయితే 3 ఉంటాయండి. రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్. డేటా వాస్ సేవ్డ్. ఫైన్. ఇప్పుడు బ్యాక్ వస్తున్నానండి. సెకండ్ మెటీరియల్ టైప్ ఉంటుంది దీంట్లో. దీన్ని ఏమంటారంటే ఫెర్ట్ అంటారండి. ఫెర్ట్ అంటే చూడండి ఇక్కడ, ఫెర్ట్ అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ కాదండి, ఆల్బ్ తీసుకుంటాం. ఆల్బ్ అంటే సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఉంటుంది. ఇది స్టాండర్డ్ అండి. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కాపీ చేసుకోవాలి. ఇంకో పక్కనే కాపీ అనే బటన్ ఉంటుంది. న్యూ ఎంట్రీస్ పక్కనే కాపీ అని ఉంటుంది బిహైండ్. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్బ్ ప్లేస్ లో XXR అని ఇస్తున్నానండి. XXR అని ఇచ్చి సెమీ ఫినిష్డ్ ఫర్ సోనీ. సో ఎంటర్ చేస్తున్నానండి. సో ఇది వార్నింగ్ మెసేజ్. డౌన్ సైడ్ చూడండి, మనం కన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు 3 రకాల మెసేజ్లు వస్తాయి. గ్రీన్ అనుకో డేటా వాస్ సేవ్డ్, ఎల్లో అనుకో వార్నింగ్ మెసేజ్ ఎవరు ఎంటర్ చేయాలి ల్యాప్టాప్ లో, రెడ్ అంటే ఎర్రర్ మెసేజ్. సో మళ్ళీ కన్ఫిగరేషన్ ఏదో ప్రాబ్లం ఉందో చెక్ చేసుకున్నాను, ఎంటర్ చేస్తున్నాను. అప్పుడు 204 ఎంట్రీస్ కాపీ అయినండి XXR లోకి. ఇంకోనండి XXR. సో నేను ఆల్బ్ తీసుకున్నాను కదండి. XXR సెమీ ఫినిష్డ్ ప్రొడక్ట్, సెమీ ఫినిష్డ్ గూడ్స్. XXR ఇది మనకు అవసరం అండి, అందుకే మెన్షన్ చేస్తాను. ఫైన్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి దీన్ని సెలెక్ట్ చేసుకుని XXR ని క్వాంటిటీ వాల్యూ డబుల్ క్లిక్ చేస్తే వార్నింగ్ మెసేజ్ వచ్చింది, ఎంటర్ చేయండి. సో XXR ని ఇది సెలెక్ట్ చేసుకుని సో డబుల్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఇది వస్తుంది. గో టు పొజిషన్ లోకి వెళ్ళాలి. వార్నింగ్ మెసేజ్ వచ్చింది, ఎంటర్ చేయాలి. వాల్యుయేషన్ ఏరియా అంటే ఏం ఇవ్వాలండి? ఇక్కడ SX ప్లాంట్. వాల్యుయేషన్ ఏరియా అంటే ఏంటంటే SAP MM లో ఒకసారి చెప్తారా శుభం? వాల్యుయేషన్ ఏరియా అంటే ఏంటండి? నథింగ్ బట్ ప్లాంట్. నథింగ్ బట్ ప్లాంట్. ఎంటర్ చేస్తానండి. సో ఇక్కడ SX లో ఇక్కడ XXR వచ్చింది కదా, వాల్యూ క్వాంటిటీ అప్డేటెడ్. క్వాంటిటీ ఇంకోనండి, ఇది క్వాంటిటీ వాల్యూ అప్డేటెడ్. క్వాంటిటీ వాల్యూ పైప్ లైన్ ఇది అవసరం లేదు. క్వాంటిటీ వాల్యూ సేవ్ చేస్తున్నానండి. డేటా వాస్ సేవ్డ్. ఒకసారి YYR కూడా చెక్ చేస్తానండి. YYR కూడా చెక్ చేస్తానండి. YYR చెక్ చేస్తాను. సో అప్డేట్ అయిందండి. బ్యాక్ వస్తున్నాను. YYR క్రియేట్ చేసాం కదండి. YYR చూడండి, ఇక్కడ ఒకసారి నేను చెక్ చేస్తున్నానండి. క్వాంటిటీ వాల్యూ క్వాంటిటీ అప్డేటెడ్ దగ్గర చిన్న పొజిషన్ వార్నింగ్ మెసేజ్ SX నథింగ్ బట్ ప్లాన్. ఇక్కడ దీన్ని యాక్టివేట్ చేయాలి. ఇందాక మనం దీన్ని చేసాం కదా, ఈ రెండింటిని యాక్టివేట్ చేయాలి. సో ఇలా మెటీరియల్ టైప్ చేసాం. ఎన్ని మెటీరియల్ టైప్ చేసామని మనం సార్ చెప్పండి ఒకసారి. రా మెటీరియల్, సెమీ 2 టైప్స్ చేసామండి. ఎక్సెల్ షీట్ లో మెన్షన్ చేశాను, ఎన్నైనా చేసుకోవచ్చు. నేను చేసింది మాత్రం 2 సర్వర్. కరెక్ట్. మనకు ఇప్పుడు 2 మెటీరియల్ టైప్స్ చేసాం కాబట్టి తర్వాత చూడండి ఇక్కడ నెంబర్ రేంజెస్ ఉంటుంది. డిఫైన్ నెంబర్ రేంజెస్. ఇప్పుడు ఎన్ని మెటీరియల్ టైప్స్ ఉంటే ఎన్ని నెంబర్ రేంజెస్ ఉండాలండి?
2 మెటీరియల్ టైప్స్ ఉంటే 2 నెంబర్ రేంజెస్, 3 మెటీరియల్ టైప్స్ ఉంటే 3 నెంబర్. కానీ ఒకటే చేస్తాను, రెండిట్లకి అదే అసైన్ చేస్తాను, ఎందుకంటే ఇది ప్రాక్టీస్ సర్వర్ కదా. నెంబర్ ఆఫ్ ప్రతి ఒక్కళ్ళు 2-3 చేసుకున్నారు, ఇప్పుడు సర్వర్ ఫుల్ అయిపోతుంది. చూడండి ఇక్కడ సర్వర్ లో చాలా మంది ప్రాక్టీస్ చేశారు, బట్ అయితే ఇక్కడ చూడండి మనకి అవైలబిలిటీ ఉన్నదే జాగ్రత్త చేసుకోవాలి. ఇక్కడ మొత్తం నాకు తెలిసి అంతా ఆక్యుపై అయిపోయింది. ఒకసారి నేను చెక్ చేస్తానండి. 1 2 3 4 5 6 7 8 9 20 సిరీస్ కూడా ఫుల్ అయిపోయిందండి. 24 25 30 సిరీస్ కూడా ఫుల్ అండి. 30 సిరీస్ 40 సిరీస్ ఫుల్ అండి. 50 సిరీస్ ఫుల్. సో కొంత క్లీనప్ చేస్తాను నేను తర్వాత క్లాస్ అయిపోయాక. 60 సిరీస్ ఫుల్, 70 సిరీస్ ఫుల్, 80 సిరీస్ లో 80 81 సో ఫైన్, మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. సో కొన్ని డిలీట్ చేయాలంటే ఎలా వెళ్ళాలంటే బ్యాక్ వచ్చి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, చాలా మంది చేశారు కదండి, కొన్ని మనం డిలీట్ చేసేసుకోవచ్చండి. సో మీరేం చేయొద్దు. సో 3 ఉందని డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ఇది ఇలా నెంబర్ జనరేట్ అయితే దీన్ని డిలీట్ చేయలేం మనం. సో అంటే కొన్ని నెంబర్స్ మనకు కావాలనుకోండి, మీరు ప్రాక్టీస్ చేయాలన్నా నెంబర్ రేంజెస్ కావాలి. లెట్స్ సి 2 ఇక్కడ ఎవరు చేయలేదు కాబట్టి దీన్ని మనం డిలీట్ చేసుకోవచ్చు అండి. ఇంకోటి డిలీట్ అండి, డిలీట్. సో ఎంటర్. ప్రాక్టీస్ చేయాలంటే కొన్ని మనకు కావాలి నెంబర్స్ అండి. సో ఇక్కడ అలా డిలీట్ చేసుకోవచ్చు. అప్పుడు కానీ రియల్ టైంలో అయితే అసలు మొత్తం సర్వర్ అంతా ఎంటీ ఉంటుంది, కారణం ఎవరో ప్రాక్టీస్ చేయరు. ఎందుకంటే ఎంఎం కన్సల్టెంట్ వాళ్ళకి కావాల్సిన 2 నెంబర్లు చేసుకుంటారండి. 7 ఇది కూడా చేశారండి, ఎందుకంటే మెటీరియల్ కదా చాలా మంది ప్రాక్టీస్ చేస్తారు, ఇది కూడా చేశారు. సో కొద్ది ప్రాక్టీస్ సర్వ్, ఎందుకంటే 1 ఇయర్ నుంచి సర్వ్ చేస్తారు కాబట్టి హోప్ఫుల్లీ ఇది కూడా చేశారు. సో నెంబర్ జనరేట్ అయిన దానికి డిలీట్ చేయలేము, డిలీట్ నాట్ పాసిబుల్ అని వస్తుందండి. సో 5 10. సో 10 2 కూడా 10 12 2 కూడా డిలీట్ చేసేస్తానండి. డిలీట్ చేసేస్తాను, సేవ్ చేసుకుంటా ఉండాలి. 10 బికాస్ ఆఫ్ ప్రాక్టీస్ సర్వర్ వల్ల ఈ ఎర్రర్స్ అండి, అంతే తప్ప అంతకన్నా ఏం కదండి. 21 నెంబర్. సో ఇది కూడా డిలీట్ చేస్తున్నాను. 0 ఉంటేనే డిలీట్ చేయగలను, చెక్ చేసుకుని చేసుకోవాలి మీరు. అంటే మీకు ఇప్పుడు పీపుల్ అంతా మీరు చేసుకోవాలి కాబట్టి నెంబర్ రేంజెస్ కొన్ని డిలీట్ చేస్తున్నానండి. 16 14 16. బీ పేషెన్సీ. ఇక్కడ నెంబర్ రేంజెస్ దగ్గర సర్వర్స్ లో, ప్రాక్టీస్ సర్వర్స్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందుకే క్లీనప్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది చేసేది ఇది చేశారు. ఫార్టీ సిరీస్ లో నేను చూస్తున్నానండి. 40 సిరీస్ అంతా మనం చెక్ చేసి తీసేస్తే మీరు 40 సిరీస్ లో చేసుకోవచ్చు అండి. అందరూ కూడా 40 తీసేసానండి. ఫార్టీ 41 డిలీట్ చేస్తున్నాను. 42 ఫ్యూ థింగ్స్ తీసేస్తాను, 2 minutes అండి. 42 డబుల్ క్లిక్ చేసండి. ఇక్కడ ఈ 0 ఉండాలండి, అంటే ఈ యొక్క మెటీరియల్ మాస్టర్ ఎవరో చేయలేదు, అప్పుడే డిలీట్ చేయగలం దీన్ని. ఫైన్. 42 అలా కొన్ని చేశాను నేను. ఫైన్. ఇప్పుడు మనం నెంబర్ రేంజెస్ ని క్రియేట్ చేయాలి. నార్మల్ గా రా మెటీరియల్ ఒకటి, సెమీ ఫినిష్డ్ ఒకటి చేసుకోవచ్చు, కానీ నేను మెటీరియల్ టైప్స్ ఎన్ని చేసినా ఒకటే నెంబర్ రేంజెస్ అదే అసైన్ చేస్తాను, ఎందుకంటే ప్రాక్టీస్ అవ్వదు కాబట్టి. సో ఎలా చేయాలంటే ఇంకొక ఇక్కడికి వెళ్ళాలి, చేంజ్ లోకి వెళ్ళాలి. ఈ స్క్రీన్కి వెళ్ళాక మీరు చేంజ్ లోకి వెళ్ళాలి. ఇక్కడ క్రియేట్ గ్రూప్ అనాలండి. క్రియేట్ గ్రూప్, డిఫైన్ మెటీరియల్
మెటీరియల్ నెంబర్ రేంజెస్ ఫర్ సోనీ. సోనీ అని రాసుకోవాలి. సో ఫైన్. సో అవైలబిలిటీ ఆఫ్ నెంబర్ చూసుకోవాలి ఫస్ట్. మీరు రాయకూడదు ఇలా. బ్యాక్ వచ్చేస్తున్నాను, సేవ్ చేయట్లేదు, బ్యాక్ వచ్చేస్తున్నానండి. డూ యూ వాంట్ టు సేవ్ ద చేంజెస్? నో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అవైలబిలిటీ ఆఫ్ ఇంటర్వల్ చూసుకోండి ఇప్పుడు. సో నేను 40 సిరీస్ లోకి వెళ్తున్నాను ఫస్ట్, ఎందుకంటే 40 సిరీస్ లో కొన్ని డిలీట్ చేసాం కదండి. 39 తర్వాత 40 తీస్తాను. 40 నెంబర్ తీసుకున్నాను, ఓన్లీ 40 నెంబర్. 42, 40, 41, 42 కూడా తీసుకోవచ్చు మీరు మళ్ళీ. అలా కొన్ని డిలీట్ చేసి చెక్ చేసుకోండి. 40 తీసేసాను కాబట్టి 40ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా వెళ్ళాలంటే ఇంటర్వల్ లోకి వెళ్ళి చేంజ్ లోకి వెళ్ళాలి. క్రియేట్ అనాలి. డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ సోనీ అని ఇస్తున్నానండి. సోనీ ఇక్కడ 40 నెంబర్ ఇవ్వాలి. అలా మీరు చెక్ చేసుకోకుండా ఏది పడితే మెయింటైన్ చేస్తే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనుకోండి, ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇంటర్వల్ అని వస్తుంది. ఇప్పుడు ఇంటర్వల్ అవైలబిలిటీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. క్లయింట్ ప్లేస్ లో అయితే కనుక రా మెటీరియల్ మేబీ 1 to 8,000, మేబీ లేకపోతే ఒక 30,000 మెటీరియల్స్ ఉన్నాయనుకోండి. 1 to 15,000 రా మెటీరియల్, 15,000, 1 to 20,000, 25,000 మేబీ సెమీ ఫినిష్డ్, సో 26,000 to 30,000 మేబీ ఫినిష్డ్ గుడ్స్. అలా ఇంటర్వల్ క్లయింట్ ఇస్తాడు ఎంత అయితే అంత, కానీ ఇక్కడ అవైలబిలిటీ ఏది ఉంటే అదే తీసుకుంటామండి. సో ఇక్కడ చూడండి, ఇది చెక్ చేసుకో. ఇప్పుడు కూడా ఇక్కడ అవైలబిలిటీ చూడండి 276 నుంచి 300 వరకు ఉంది. నేను ఏం చేస్తానంటే 40 నెంబర్ కదా, 276 నుంచి నేను 300 వరకు ఉంది. 276 నుంచి 285 తీసుకుంటాను, ఎందుకంటే నేను టూ మెటీరియల్స్ చేస్తాను, అంతకు మించి చేయనండి. టెస్టింగ్ లో నాకు ఒక 2 మెటీరియల్స్ యూజ్ చేసుకుంటాను కాబట్టి చేస్తాను. ఎంటర్ చేసి సేవ్ చేస్తున్నానండి. సో సేవ్ చేస్తే ఇక్కడ చేంజెస్ ఫర్ సేవ్ వచ్చిందండి. ఏది సార్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ క్రియేట్ కాలేదండి? ఎనీ రీజన్? ఎనీబడి ఎల్స్? మనం కన్ఫిగరేషన్ SPRO లోనే చేస్తున్నాం. నెంబర్ రేంజెస్ కి టిఆర్ నెంబర్ రాదు కదా సార్? టిఆర్ఎన్ నెంబర్ లేకపోతే మరి మన కన్ఫిగరేషన్ అంతా డెవలప్మెంట్ నుంచి క్వాలిటీలోకి మూవ్ అయిపోయి, మరి క్వాలిటీలో కన్ఫిగరేషన్ ఎలా మూవ్ అవుతుందండి? ఎనీ రీజన్ మేడం? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్ లో మనం కన్ఫిగరేషన్ అంతా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ బేసిస్ వాళ్ళకి ఇచ్చాక డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి మూవ్ చేస్తారు. మళ్ళీ కన్ఫిగరేషన్ అంతా క్వాలిటీలోకి మూవ్ అయిపోయాక మళ్ళీ క్వాలిటీలో చేయాలి నెంబర్ రేంజెస్. అండర్స్టాండ్? టెస్టింగ్ అంతా అయిపోయి క్వాలిటీ నుంచి ప్రొడక్షన్ మూవ్ అయిపోయి కన్ఫిగరేషన్ మళ్ళీ ప్రొడక్షన్ సపోర్ట్ చేయాలి. అలా SAP SD లో దేనికి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ఉండదు? నెంబర్ రేంజెస్. MM లో దేనికి ఉండదండి? నెంబర్ రేంజెస్, క్యాలెండర్ క్రియేషన్. FI లో దేనికి ఉండదండి? నెంబర్ రేంజెస్. ఇంకో దానికి ఉండదు. దేనికంటే చెప్పాను మీకు అది. సలీం దేంట్లో దేనికి ఉండదు? FI లో. శుభం, కళ్యాణ్, FI లో దేనికో ఉండదండి నెంబర్ రేంజెస్. దేనికి ఉండదండి? మాస్టర్ డేటా యూజర్ లెవెల్ స్క్రీన్ మేడం. అది ఎక్స్చేంజ్ రేట్స్ కి నెంబర్ రేంజెస్ ఉంటుంది. దేనికి ఉండదండి? ఎక్స్చేంజ్ రేట్స్. గుర్తుంచుకోండి అందరూ కూడా. FI లో నెంబర్ రేంజెస్ కి, ఎక్స్చేంజ్ రేట్స్ కి. MM లో నెంబర్ రేంజెస్ కి క్యాలెండర్ క్రియేషన్, ఫ్యాక్టరీ క్యాలెండర్. SD లో నెంబర్ రేంజెస్. ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ఉండదో సర్వర్ లో ఎన్నిసార్లు చేయాలండి మనం కన్ఫిగరేషన్? 3 సార్లు చేయాలి. మన కన్ఫిగరేషన్ అంతా డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి వెళ్తుంది. మళ్ళీ క్వాలిటీలో కూడా నెంబర్ రేంజెస్ చేసుకోవాలి. మళ్ళీ క్వాలిటీలో టెస్టింగ్ అయిపోయి ప్రొడక్షన్కి వెళ్తుంది, మళ్ళీ ప్రొడక్షన్ చేయాలి. అందుకే ఇప్పుడు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, ప్రాజెక్ట్ సపోర్ట్కి వెళ్ళిపోయింది. ఈ ప్రాజెక్ట్లో మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీకు ఆఫర్ వచ్చి వెళ్ళిపోవచ్చు, లేకపోతే మీకు ఎక్స్పీరియన్స్ బాగుందంటే ప్రాజెక్ట్ మేనేజర్ ఆన్ సైట్కి పంపించవచ్చు వేరే ప్రాజెక్ట్కి. సో ఇన్ కేసు ఒక ప్రాజెక్ట్లో సపోర్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళారు మీరు, అక్కడ నెంబర్ రేంజెస్ అయిపోయినాయి. 1 to 10,000 మెయింటైన్ చేస్తారు. డైలీ మెటీరియల్ మాస్టర్ చేస్తున్నారు ఎండ్ యూజర్స్. సో ఒక 2-3 years తర్వాత నెంబర్ రేంజెస్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తారండి? ప్రాక్టీస్ ఎలా ఉంటుంది రియల్ టైంలో? శ్రీనివాస్, హరి, ఎలా ఉంటుందండి ప్రాక్టీస్? ఎక్స్టర్నల్ నెంబర్స్ నార్మల్ గా నెంబర్ రేంజెస్ 2 రకాలండి. ఇంటర్నల్ నెంబర్ రేంజెస్,
ఎక్స్టర్నల్ నెంబర్ రేంజెస్. ఇంటర్వ్యూలు అడుగుతాడండి. నెంబర్ రేంజెస్ ఎన్ని రకాలండి? 2 types. ఇంటర్నల్ నెంబర్ రేంజెస్, ఎక్స్టర్నల్ నెంబర్ రేంజెస్. ఇంటర్నల్ నెంబర్ రేంజెస్ అంటే 1 to 5,000 తీసుకున్నాం. యూజరు మిడిల్ మాస్టర్ చేస్తున్నాడు అనుకోండి, 1 2 3 4 5 6 7 up to 5 ఆటోమేటిక్లీ జనరేట్. ఎక్స్టర్నల్ నెంబర్ రేంజెస్ అనుకోండి, సో యూజర్ 1 to 5,000 మెయింటైన్ చేసాడు ఇక్కడ కన్సల్టెంట్. మీరు యూజర్ ఇచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు యూజర్ 1 to 5,000 లో ఏ నెంబర్ ఇచ్చుకునే సేవ్ చేసుకోవచ్చు. దాన్నే ఎక్స్టర్నల్ నెంబర్ రేంజెస్ అంటారు. వాళ్ళ స్పెషల్ రిక్వైర్మెంట్స్ కోసం ఎక్స్టర్నల్ నెంబర్ రేంజెస్ మెయింటైన్ చేస్తారు. అది ఎస్డిలోకి వెళ్ళి ఏంటనేది నేను చెప్తాను. సో ఇప్పుడు నెంబర్ రేంజెస్ ఒక 5,000 మెయింటైన్ చేసాం. డైలీ మెటీరియల్ మాస్టర్ చేస్తున్నారు ఎంఎం యూజర్. ఒక 3-4 ఇయర్స్ తర్వాత నెంబర్ రేంజెస్ అయిపోయినాయి. అప్పుడు మేనేజ్మెంట్ కి మెయిల్ పెడతారు యూజర్స్, నెంబర్ రేంజెస్ అయిపోయినాయి, మెటీరియల్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది. అప్పుడు మేనేజ్మెంట్ అప్రూవల్ ఇస్తుంది ఎక్స్టెండ్ చేసుకోమని. అప్పుడు ఎక్కడ చేస్తారండి? ఏ సర్వర్ లో చేస్తారు? రియల్ టైం ప్రాజెక్ట్ లో డైరెక్ట్ ప్రొడక్షన్ సర్వర్ లో విత్ అప్రూవల్ ఆఫ్ ద మేనేజ్మెంట్ అండ్ ఎండ్ యూజర్స్. ఏ కన్ఫిగరేషన్ అయినా డైరెక్ట్ ప్రొడక్షన్ సర్వర్ లో చేయరండి. రియల్ టైం ప్రాజెక్ట్ లో డెవలప్మెంట్ లో చేయాలి, డెవలప్మెంట్ నుంచి క్వాలిటీలోకి వెళ్ళాలి, క్వాలిటీలో టెస్ట్ చేయాలి, ప్రొడక్షన్ సర్వర్ మూవ్ అవ్వాలి. కానీ ఎస్పెషల్లీ నెంబర్ రేంజెస్, క్యాలెండర్, నెంబర్ రేంజెస్, ఎక్స్చేంజ్ రేట్స్ మీది వచ్చి నెంబర్ రేంజెస్. అర్థమైందండి పాయింట్? ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు, మాట్లాడు. అర్థమైందండి నేను చెప్పిన పాయింట్? ఎస్ సార్. డైరెక్ట్ ప్రొడక్షన్ సర్వర్ లో విత్ అప్రూవల్ ఆఫ్ ద క్లయింట్, అప్రూవల్ తో డైరెక్ట్ ప్రొడక్షన్ సర్వర్ లో చేసేస్తారు. అందుకే ఎక్స్చేంజ్ రేట్స్ కూడా డైరెక్ట్ ప్రొడక్షన్ సర్వర్ లోనే మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు క్యాలెండర్ క్రియేట్ చేస్తాడు ఎంఎం కన్సల్టెంట్. మనమైతే ఇండియా తీసుకున్నాం, నార్మల్ ఒక పేరుతో క్రియేట్ చేస్తాడు. సో ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయిపోయింది, సపోర్ట్కి వెళ్ళిపోయింది. సడన్ గా ఈ రోజు ఎవరో ఒక సెలబ్రిటీ చనిపోయారు, గవర్నమెంట్ సైడ్ హాలిడే ఇస్తారు, ఒక హాలిడే క్రియేట్ చేయాలి. ఎక్కడ చేస్తారండి? డైరెక్ట్ ప్రొడక్షన్ సర్వర్. అండర్స్టాండ్? కెలామిటీస్ వచ్చినాయి, 2 days హాలిడేస్ ఇచ్చారు, వరదలు వచ్చి లేకపోతే హెవీ రైన్స్ వల్ల హాలిడేస్ ఇచ్చారు. హాలిడే క్రియేట్ చేయాలి. ఎక్కడ చేస్తారు? ప్రొడక్షన్ సర్వర్. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అయి సపోర్ట్కి వెళ్ళిపోయాయి. అండర్స్టాండ్? అది నెంబర్ రేంజెస్ హిస్టరీ. అర్థమైందండి నేను చెప్తుంది? సో ఇక్కడ నెంబర్ రేంజెస్ 40 చేసాం. ఈ 40ని ఇప్పుడు ఏం చేయాలి? బ్యాక్ వస్తున్నానండి. బ్యాక్ వచ్చి మీరు మెటీరియల్ టైప్స్ ఏం చేశారండి? ఎక్స్ఎక్స్ఆర్, వైవైఆర్, ఎక్స్ఎక్స్ఆర్, వైవైఆర్ చూసుకోండి ఒకసారి. నాకు గురు అందుకే అక్కడ మెన్షన్ చేశాను ఎక్సెల్ షీట్ లో ఎక్స్ఎక్స్ఆర్, వైవైఆర్. ఇంకో చూసారా? ఎక్స్ఎక్స్ఆర్ అంటే సెమీ ఫినిష్డ్, వైవైఆర్ అంటే ఇక్కడ వైవైఆర్ ఎక్కడ ఉందండి? సో ఎక్స్ఎక్స్ఆర్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పైన అసైన్మెంట్ అని చూసారు. ఇక్కడ అసైన్మెంట్ డబుల్ క్లిక్ చేసి దేనికి అసైన్ చేస్తారు? ఏ నెంబర్కి అసైన్ చేస్తారు? 40. 40కి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎంటర్ చేస్తారండి. ఎంటర్ చేస్తారు. 40కి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎంటర్ ఉందండి. ఎంటర్ అసైన్మెంట్ అయింది. సో తర్వాత మెటీరియల్ టైప్ ఏంటంటే వైవైఆర్, తర్వాత ఎక్స్ఎక్స్ఆర్ ఉంది కదండి. ఎక్స్ఎక్స్ఆర్, వైవైఆర్ ఒకసారి వైవైఆర్. వైవైఆర్ ఇంకో చెక్ చేసుకోండి. వైవైఆర్ ఎక్కడ ఉంటుంది? వి అయితే లాస్ట్ లో ఉంటుందండి. హోప్ఫుల్లీ జాగ్రత్త చూసుకోవాలండి. ఇక్కడ దొరుకుతుందండి మీకు హోప్ఫుల్లీ. వైఓఆర్హెచ్ సార్ ఇక్కడ పొజిషన్ ఉండదా? 1 second. ఇక్కడ ఫైండ్ లో కూడా వెళ్ళొచ్చు. ఇంకో ఫైండ్ వైవైఆర్ ఎంటర్ చేస్తాను. ఇంకో వచ్చిందండి. ఎక్కడ ఉందండి? ఇంకోనండి వైవైఆర్. సెలెక్ట్ చేసుకుని అసైన్ లోకి వెళ్ళొచ్చు. ఇంకోనండి అసైన్ దేనికి ఇస్తామండి? 40కి ఇస్తాం. ఇంకోనండి 40 ఇచ్చి ఎంటర్ చేస్తాం. సేవ్ చేస్తాం. డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ మెటీరియల్ టైప్. ఇక్కడ మెటీరియల్ టైప్ చేసాం. డిఫైన్ అండ్ అసైన్ నెంబర్ రేంజెస్ ఫర్ డిఫైన్ అండ్ అసైన్ నెంబర్ రేంజెస్ ఫర్ మెటీరియల్ టైప్. అర్థమైందండి? అర్థమైందా? ఎస్ సార్. దిస్ ఈస్ టోటల్ ఎంఎం సెట్టింగ్స్. దిస్ ఈస్ ఎనఫ్ ఫర్ ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ గా బేసిక్. బట్ అది అడ్వాన్స్డ్ లెవెల్లో ఒక 3 points ఉంటాయి.
అది టెస్టింగ్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఎఫ్ఐకే ఉంటాయి, ఇక్కడ సిఓకి ఉంటాయి, ఎంఎంకి ఉంటాయి. అది టెస్టింగ్ వచ్చినప్పుడు మనం చూస్తాం. అది అప్పుడే మాస్టర్ డేటాస్ చేయగలం. సో ఒక కన్సల్టెంట్ గా ట్రావెల్ స్టార్ట్ చేశారు మీరు, ఒక బేసిక్ ఎఫ్ఐ నాలెడ్జ్ వచ్చింది. ఒక కన్సల్టెంట్ గా ఎంఎం మెటీరియల్ కోసం ఎంఎం నాలెడ్జ్ వచ్చింది, టేబుల్స్ ఫీల్డ్స్ కోసం అబాప్ నాలెడ్జ్. నౌ ఇక్కడ క్లోజ్ చేసేస్తానండి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ 5+ ప్రొఫైల్, 3+ ప్రొఫైల్, 2+ ప్రొఫైల్, వాట్ ఎవర్, ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ గా మీకు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో జాబ్ వచ్చింది, ప్రాజెక్ట్ అసైన్ అయింది. ఎయిదర్ ఆన్ సైట్ ఆర్ ఆఫ్ షోర్ గ్లోబల్ డెలివరీ మోడల్ తో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఆన్ సైట్ అంటే మీరు ఇక్కడ ఐబిఎం హైదరాబాద్ లో ఉన్నారు, మీరు ఐబిఎం ఆర్ యాక్సెంచర్ లో జాబ్ వచ్చింది. ఆన్ సైట్ అంటే మీకు హైదరాబాద్ లోనే క్లయింట్ ఉంటే ఫైన్, క్లయింట్ ప్లేస్ కి చేస్తారు. మేబీ ఇండియాలో ముంబై ఉన్నా ఆన్ సైట్ కి పంపిస్తారు, ఎందుకంటే బడ్జెట్ పెద్ద ఉంటుంది కాబట్టి. అదే మీకు మీరు ఐబిఎం లో ఉన్నారు, మీ క్లయింట్ సోనీ యుఎస్ లో ఉంది, సో యుఎస్ ఇమీడియట్ ఆన్ సైట్ పంపించరు. ఒక టీమ్ లీడ్ కానీ ఒక సీనియర్ కన్సల్టెంట్ ఒక పర్సన్ ఆన్ సైట్ లో పెడతారు, 1 or 2 guys. ప్రాజెక్ట్ మేనేజర్ ఫ్రీక్వెంట్లీ ట్రావెల్ చేస్తాడు, బిజినెస్ వీసా ఉంటుంది, అతనికి ఎప్పుడైనా ట్రావెల్ చేయొచ్చు. సో ఇక్కడ ఉండి మీరు ఐబిఎం ఆఫీస్ నుంచి క్లయింట్ యుఎస్ క్లయింట్ ని హ్యాండిల్ చేస్తారు. దాన్ని ఆఫ్ షోర్ గ్లోబల్ వీడియో కాన్ఫరెన్స్ ఆర్ టెలిఫోనిక్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తారు. అదే ఆన్ సైట్, మీకు ఆన్ సైట్కి వెళ్ళారు, ఇప్పుడు ఇండియాలోనే ముంబైలోనే ఉంది మీ సోనీ క్లయింట్, ఆన్ సైట్ కి పంపిస్తే మీకు ఇక్కడ శాలరీ ఇక్కడే క్రెడిట్ అవుతుంది. అక్కడ ఇండియన్ శాలరీ 10,000 నుంచి 15,000 ఇస్తారండి మీకు, పెర్డియన్స్ అంటారు దాన్ని ఎస్ఐపి టెర్మినాలజీలో. అదే యుఎస్ లో కానీ అదర్ కంట్రీస్ లో ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ శాలరీ ఇక్కడ క్రెడిట్ అయిపోతుంది, మీకు వీసా ఇస్తారు, 3 months వీసా అండ్ అకామిడేషన్ ఇస్తారు, ట్రాన్స్పోర్టేషన్ క్యాబ్ ఇస్తారు, క్లయింట్ ప్లేస్ లో $1,500 ఇస్తారండి, $1,500 ఇస్తారు. ఎందుకంటే మీకు ఆన్ సైట్ అలవెన్సెస్ అంటారు, దాన్ని పెరిడియన్స్ అంటారు. నైట్ మీరు డిన్నర్ తినడానికి వీకెండ్స్ లో బయటకు వెళ్తానికి $1,500 మీకు సరిపోతుంది. ఇక్కడ శాలరీ ఇక్కడ అలా మిగిలిపోతుంది. అదే ప్రాజెక్ట్ మేనేజర్కి అయితే 2,500 అలా ఉంటుందండి శాలరీ. ఇక్కడ ఇండియాలో అయితే 15,000, ప్రాజెక్ట్ మేనేజర్కి అయితే 25,000 ఆన్ సైట్. కానీ ప్రాజెక్ట్ మేనేజర్ ఆన్ సైట్ లో ఎప్పుడు ఉండడు, వెళ్ళి 1 day ఉండి బ్యాక్ వచ్చేస్తాడు ఫ్లైట్ కి. అతనికి బిజినెస్ వీసా ఎప్పుడు ఉంటుందండి ట్రావెల్ చేయడానికి. సో ఇలా ఆన్ సైట్ ఆఫ్ షోర్ గ్లోబల్ డెలివరీ మోడల్లో ప్రాజెక్ట్ చేస్తారు. మీరు ఆఫ్ షోర్ అనుకోండి, ఐబిఎం ఆఫీస్ అక్కడ ఆఫ్ షోర్ లో ముంబైలో లేదా యుఎస్ లో క్లయింట్ ఉంటాడు, వీడియో కాన్ఫరెన్స్, టెలిఫోనిక్ కాన్ఫరెన్స్, జీటాక్ ద్వారా ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తారు. సో మీకు ఇప్పుడు ప్రాజెక్ట్ అసైన్ అయింది, యువర్ రిపోర్టింగ్ టు ద హెచ్ఆర్ తీసుకెళ్ళి ఇండక్షన్ ప్రోగ్రామ్ ఇస్తుంది, దిస్ ఇస్ మై కంపెనీ ప్రొఫైల్ అని చెప్తుంది. సో తీసుకెళ్ళి రిసోర్స్ మేనేజర్ చేతిలో పెడుతుంది. రిసోర్స్ మేనేజర్ అండర్ లో మీకు అందరికి సిస్టమ్ యాక్సెస్ ఇస్తారు. సో మీకు డాక్యుమెంటేషన్ ఎస్ఐపి యాక్సెస్ ఉంటుంది. సడన్ గా ఒక రోజు మెయిల్ వస్తుంది, 10 days తర్వాత యువర్ ప్రాజెక్ట్ ఈజ్ అసైన్డ్ సోనీ కార్పొరేషన్. సో మెయిల్స్ వరుసగా వచ్చేస్తే మీ మెయిల్ ఐడి క్రియేట్ అయిపోతుంది. మీకు మేబీ maha@sony.com లేకపోతే hari@sony.com, munindra@sony.com మెయిల్ ఐడి వచ్చేస్తుంది. ఐబిఎం మెయిల్ ఐడి ఉంటుంది, ఐబిఎం మెయిల్స్ వస్తూ ఉంటాయి, అది చెక్ చేసుకోవాలి. ఇక్కడ క్లయింట్ మెయిల్ ఐడి ఉంటుంది, క్లయింట్ తో మెయిల్ ఐడితో మీకు మెయిల్ ఐడి క్రియేట్ అయిపోతుంది. సో యువర్ ప్రాజెక్ట్ ఈజ్ అసైన్డ్ అంటే వెంటనే రిసోర్స్ మేనేజర్ మీకు ప్రాజెక్ట్ అందరికి అసైన్ అయింది, ప్రాజెక్ట్ మేనేజర్ని కలవండి. సో ప్రాజెక్ట్ మేనేజర్ మీకు కంపల్సరీ మెయిల్ పంపిస్తాడు ఇమీడియట్. Hi guys, this project is fresh implementation and in implementation tomorrow we have one meeting. So sharply 9 o'clock meeting arrange చేస్తాం ప్రాజెక్ట్ మేనేజర్. Hi guys, this project is Sony implementation project, end-to-end implementation project, FI, MM, SD, PP, PM, HR, ABAP 2-3, basis 2 and 1 project manager. Total team size 15 మంది ఉంటారు. ఇన్ కేస్ 2 కన్సల్టెంట్స్ కూడా ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ బడ్జెట్ బట్టి ఉంటుంది. అది ఇద్దరు ఎస్డి ఇద్దరు ఎంఎం అంటే వర్క్ ని సాగ్రిగేట్ చేసుకుంటారు. అలా టీమ్ సైజ్ 25 people ఉంటారు. అడుగుతారండి టీమ్ సైజ్ ఎంత ఇంటర్వ్యూలో, అందుకే దీని గురించి కూడా చెప్తున్నాను నేను. సో మీకు ప్రాజెక్ట్ మేనేజర్ మీటింగ్ అరేంజ్ చేస్తారు. హాయ్ గైస్, మీకు దిస్ ఇస్ ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్, ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్, యువర్ క్లయింట్ ఈస్ సోనీ, సో కైండ్లీ కోఆపరేట్ టు ద client. So your project preparation 3 months, business blueprint 3 months, configuration 3 months, testing SIT UAT 2 months, live is 1 month, go live support, post go live support tarvata as per our agreements, company and client 1 week free support ఇవ్వాలి. This is the structure of the project. Fine. So అందరికి డిక్లేర్ చేసేస్తాడు. సో టుమారో నోట్స్ యువర్ కండక్టింగ్ ద రిక్వైర్మెంట్ గ్యాదరింగ్స్. సో ఫైన్, ఈ రోజు మీటింగ్ అయిపోయింది. టుమారో షార్ప్లీ మీరు మీ ఈ ప్రాజెక్ట్ ఆన్ సైట్ అవ్వచ్చు, ఆఫ్ షోర్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఆన్ సైట్ అంటే డైరెక్ట్ క్లయింట్ ప్లేస్ లోకి వెళ్తారు, మీకు అకామిడేషన్ ఇస్తారు, గెస్ట్ హౌస్ ఇస్తారు, అన్ని ఇస్తారు, రూమ్. సో మీరు
మార్నింగ్ క్లయింట్ ప్లేస్ క్యాబ్ వస్తుంది, క్యాబ్ తీసుకెళ్తుంది క్లయింట్ ప్లేస్ లో. క్లయింట్ ప్లేస్ లోకి వెళ్తే కనుక మీకు సోనీ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ అంతా డిపార్ట్మెంట్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ యూజర్స్ ఉంటుంది, థర్డ్ ఫ్లోర్ మేనేజ్మెంట్ పీపుల్, ఫోర్త్ ఫ్లోర్ ఐటీ డిపార్ట్మెంట్ అండ్ నెట్వర్కింగ్ డిపార్ట్మెంట్. సో ఇన్ కేస్ మీకు ఒక ఫ్లోర్ ఎంటైర్ ఫ్లోర్ ఒక 1 year మీకు ఇచ్చేస్తారు. ఆ ఫ్లోర్ లోపల రూమ్స్ ఉంటాయండి, ఒక 10-15 రూమ్స్ ఉంటాయి ఫ్లోర్ లోపల. ప్రతి బిల్డింగ్ లో ఫ్లోర్ ఉంటుంది, ఫ్లోర్ లో రూమ్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు మీటింగ్స్ కండక్ట్ చేసుకోవాలి. ఎఫ్ఐ వాళ్ళు సెపరేట్, ఎంఎం వాళ్ళు సెపరేట్, ఎస్డి వాళ్ళు సెపరేట్, ప్రాజెక్ట్ మేనేజర్, క్లయింట్ సైడ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు. మీరు ఐబిఎం లో వర్క్ చేస్తున్నారు, మీకు ఐబిఎం ప్రాజెక్ట్ మేనేజర్, మీ ప్రాజెక్ట్ మేనేజర్ రిలాక్స్, క్లయింట్ సైడ్ మేబీ పీటర్. ఇద్దరు డైలీ మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటారు డైలీ. సో ఎవరికాలకు మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటారు. ఈ రోజు ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన వెంటనే ఈ రోజు మార్నింగ్ ఏం చేస్తారు, మీరు ఎండ్ యూజర్స్ మెయిల్ ఐడీస్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇస్తాడు. మీ ఎస్డి యూజర్స్ 10 మంది అనుకోండి, 10 మంది యూజర్ ఐడి మెయిల్ తీసుకుని మీరు ఇక్కడ జీమెయిల్స్ యాక్సెస్ ఉంటుంది. యాజ్ పర్ ద సెక్యూరిటీ పాలసీస్ ISO 2023-24 సెక్యూరిటీ పాలసీస్ లో పెన్ డ్రైవ్స్ యాక్సెస్ ఉండవు, జీమెయిల్స్ యాక్సెస్ ఉండవు, కంప్లీట్ సెక్యూరిటీ పెడతారండి. సో మీ ల్యాప్టాప్ లో కూడా సెక్యూరిటీస్ పెడతారు, ఫైర్ వాల్స్. సో మీకు ఏది కూడా యాక్సెస్ ఉండదు లోపలికి వెళ్ళాక. సో దట్ ఈస్ సెక్యూర్. బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్, మిలిటరీ క్లయింట్స్ ఉంటాయి, యూఎస్ క్లయింట్స్, మరి డేటా బయటకు వెళ్తుంది కాబట్టి సెక్యూరిటీస్ పెడతారు. సో మీకు మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ ఉంటుంది. ఆ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ లో రూమ్ బుకింగ్ అని ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఆన్ సైట్ లో ఉంటే కనుక రూమ్ బుక్ చేసుకోవాలి. ఎందుకంటే చూస్తారు, ఈ రోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళారు మీరు, 8:45 8:45కి స్వాప్ చేసుకోవాలి. మీకు కార్డ్ ఇస్తారు, యాక్సెస్ కార్డ్ మీకు. ఎందుకంటే టైం కౌంట్ అవుద్ది. ఈ రోజు కన్సల్టెంట్ ఏ టైంలో వస్తున్నాడు, ఏ టైంలో వెళ్తున్నాడు, అంత కంప్లీట్లీ సిస్టమేటిక్ ప్రొసీజర్, కంప్లీట్లీ వెల్ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఎందుకంటే హవర్లీ బేసిస్ కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు కొన్ని యూఎస్ క్లయింట్స్ లో. హవర్లీ మీరు ప్రాజెక్ట్ లో ప్రాపర్ గా వెళ్లకుండా స్వాప్ చేయించుకోవడం ఎన్ని టోటలీ డేటాబేస్ ట్రేస్ చేస్తుందండి. అందుకే మనం పర్ఫెక్ట్ గా ఉండాలి ఐటీలో జాబ్ వచ్చినప్పుడు. సో మీరు ఈ రోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళారు, అండ్ యూజర్స్ మెయిల్ షూట్ చేశారు, రూమ్ చూసుకున్నారు, రూమ్ అవైలబుల్ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ అని ఉంటుంది, మీకు చూస్తారు అవైలబిలిటీ. ఈ రోజు ఎఫ్ఐ రూమ్ బుక్ అయిపోయింది, ఆల్రెడీ ఎంఎం బుక్ అయిపోయింది, పీపీ బుక్ అయిపోయింది, అబాపర్ స్లాట్ బుక్ చేసిన ప్రాజెక్ట్ మేనేజర్. సో మీకు 6th రూమ్ మీద అవైలబుల్ ఉంది. మెయిల్ షూట్ చేస్తారు మీ అండర్స్. టుడే ఆన్వర్డ్స్ వీఆర్ కండక్టింగ్ SAP SD వర్క్షాప్స్. సో షార్ప్లీ కైండ్లీ అటెండ్ ద మీటింగ్ 9 o'clock. ఫైన్, అందరూ మెయిల్ వెళ్తుంది మీ యూజర్స్ కే. సో మీ యూజర్స్ రైట్ నో ఒరాకిల్ సిస్టమ్ లో ఉన్నారు. ఒరాకిల్ మీ క్లయింట్ ఇప్పుడు రైట్ నో సోనీ ఒరాకిల్ నుంచి SAP ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. SAP ఇంప్లిమెంట్ అయ్యాకే SAP ని యూజ్ చేస్తారు. అప్పటి వరకు వారు ఒరాకిల్ సిస్టమ్ లో సపోర్ట్ చేయాలి. కరెంట్ ప్రొడక్షన్ సపోర్ట్ ఇష్యూస్ ఉంటాయి కదా. సో డెఫినెట్లీ టోటల్ టైం మీకు స్పెండ్ చేయాలి ఎండ్ యూజర్స్. మ్యాక్స్ టు మ్యాక్స్ 3 hours 2 hours. సో ఫైన్, ఈ రోజు క్లయింట్ మీటింగ్ వచ్చారు, ఎండ్ యూజర్స్ 10 మంది వచ్చారు. ఫస్ట్ డే మీటింగ్ అందరూ వస్తారు. సో మీరు అడుగుతారు, వాట్ ఈస్ యువర్ కంఫర్టబుల్ టైం? డిఫరెంట్ టైం జోన్స్ లో మీరు ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తూ ఉంటారు. ఏషియా పసిఫిక్ 1.5 hour డిఫరెంట్, US మేబీ 9.5 hours, 10.5 hours, 11.5 hours, UK 4.5 hours డే లైట్ అండ్ 5.5 hours. ఏ టైం జోన్స్ లో మీరు ప్రాజెక్ట్ క్లయింట్ ఉంది, ఆ టైం జోన్స్ లో చూసుకుని మీరు క్లయింట్ అడుగుతారు, వాట్ ఈస్ యువర్ కంఫర్టబుల్ టైం అని. సో యూజర్స్ చెప్తారు, మై కంఫర్టబుల్ టైం, యువర్ టైమ్ ఈస్ IST ఇండియన్ స్టాండర్డ్ టైం 9 to 12 o'clock ఫిక్స్ చేసుకుని అంటారు. ఫైన్, లెట్స్ మీటింగ్ 9 to 12 o'clock కన్ఫర్మ్. సో ఈ రోజు మీటింగ్ డే టైం కన్ఫర్మ్ అయిపోయింది. డైలీ 9 to 12 o'clock. మాకు ప్రొడక్షన్ ఇష్యూస్ ఎప్పుడు కూడా ఆఫ్టర్ 2 o'clock తర్వాత ఉంటాయి. మార్నింగ్ మేము ఫ్రీ, సో ఫిక్స్ చేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్, దాన్నే SAP లో కొత్తగా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటారండి, దాన్నే వర్క్ షాప్ అంటారండి. ఇదే ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసుకోవాలి. SAP ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ షీట్ అంటారండి. ఆర్ SAP SDR S4 SD వర్క్షాప్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్, క్లయింట్ రాసుకుంటారు ఇట్లా. క్లయింట్ వచ్చి మేబీ సోనీ. సో మీరు ఈరోజు క్లయింట్ వచ్చాడు మీటింగ్ కి. సో ఫస్ట్ మీరు అడుగుతారండి, వాట్ ఈజ్ యువర్ కరెంట్ బిజినెస్ ప్రాసెస్? దాన్ని యాజ్ ఈజ్ అనాలిసిస్ అంటారండి. అలాగే వాట్ ఈస్ యువర్, హౌ టు కన్వర్ట్ టు ద SAP సిస్టమ్, SAP system, that is called 2B analysis అంటారు. సో 2B analysis అంటారు. యాజ్ ఇస్ అనాలిసిస్ హోప్ఫుల్లీ 1 week ఉంటుంది.
2B analysis maybe hopefully 2 months, maybe 20 days. 20 days, approximately 20 days for that. Total 3 months కాబట్టి ఇలా యాజ్ ఇస్ అనాలిసిస్. ఈరోజు క్లయింట్ మీటింగ్ వచ్చి 9 o'clock. వాట్ ఈస్ యువర్ కరెంట్ బిజినెస్ ప్రాసెస్ ఇన్ మార్కెటింగ్ సైడ్ ఏంటి ఉంటుంది. యాజ్ ఇస్ అనాలిసిస్ లో మీరు ఏం క్వశ్చన్స్ చేయకూడదు, ఒక పెన్ నోట్బుక్ పట్టుకెళ్ళి అదే యాజ్ ఇస్ అనాలిసిస్ వాళ్ళు చెప్పిందంతా రాసుకోవాలి. ఫస్ట్ 9 o'clock 1 hour తర్వాత మీటింగ్ అయిపోయింది, కాఫీ బ్రేక్, మళ్ళీ మీటింగ్, మళ్ళీ అలా డైలీ 10-15 పాయింట్స్ డిస్కస్ చేస్తారు. అలా హోప్ఫుల్లీ 1 week ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇస్ అనాలిసిస్. This is called requirement gathering, as is analysis, SAP SD workshops or S4HANA SD workshops. So, ఈ as is analysis ఈ రోజు మీటింగ్ అయిపోయింది. ఒక 3 hours తర్వాత మీటింగ్ అయిపోయింది, సేవ్ చేస్తానండి. సో ఈ సేవ్ చేసాక ఇక్కడ ఈ షీట్ పేరు వచ్చి రీనేమ్ SAP ఇంప్లిమెంటేషన్ వర్క్షాప్, క్లయింట్ ఈస్ సోనీ. సో ఫైన్, ఇలా దిస్ ఈస్ కాల్డ్ ఫస్ట్ షీట్ అంటారండి. ఈ రోజు మార్నింగ్ మీటింగ్ అయిపోయింది, ఎవరికాళ్ళు క్లయింట్ వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోయారు, మీరు వచ్చి మళ్ళీ మీరు మీ ప్లేస్కి వచ్చేసారు డెస్క్ దగ్గరికి. ఏదైతే క్లయింట్ తో డిస్కస్ చేశారో దానికి ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తుంది. దాన్నే మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారండి. మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. మీ క్లయింట్ వచ్చి సోనీ అండి. సో ఇక్కడ SAP SD వర్క్షాప్స్ వెర్షన్ అంటే 1.1 టుడే డేట్. సో ఇక్కడ ఏ టైంలో ప్రాజెక్టు నార్మల్ గా ఈ రోజు వచ్చి 16th September. సో మార్నింగ్ 9 to 12 o'clock. సో SD, సో డిస్ట్రిబ్యూషన్ లిస్ట్, ఎవరైతే ఎండ్ యూజర్స్ మీటింగ్ అటెండ్ అయ్యారో వాళ్ళ నేమ్స్ రాసుకోండి. యాజ్ ఇస్ అనాలిసిస్ అందరూ వస్తారు. ఎస్ పార్టిసిపేటెడ్, ఎస్. SAP డిస్కస్ అబౌట్ ఇట్, SAP S4HANA SD వర్క్షాప్స్. సో వర్క్షాప్స్ లో ఏం పాయింట్స్ డిస్కస్ చేశారో నోట్బుక్ లో రాసుకున్నాయి, ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఎనీ కేస్ అయినా సెకండ్ ఆర్ థర్డ్ పాయింట్ మేబీ డిస్కషన్ చేసినప్పుడు ఆ క్లయింట్ ఇంకా క్లారిటీ లేదు, ఇక్కడ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ పెట్టాలి. సో డిస్కస్ టు నెక్స్ట్ మీటింగ్, మళ్ళీ టార్గెట్ డేట్ ఈస్ డిస్కస్ టు నెక్స్ట్ మీటింగ్. సో ఇలా ఇక్కడ చూడండి, వర్క్ షాప్ లో స్టేటస్ ఉంటుంది, డెసిషన్ ఉంటుంది, ఇష్యూ ఉంటుంది. టీ అని పెడితే టైం అగ్రిమెంట్ ఫర్ నెక్స్ట్ మీటింగ్ లో డిస్కస్ చేయొచ్చు. ఇంకో ఇక్కడ సోర్స్, ఇక్కడ ఓనర్ సోర్స్ దగ్గర మీరు రాసుకోవాలి. డిస్కస్ టు నెక్స్ట్ మీటింగ్, టార్గెట్ డేట్, ఇవన్నీ రాసుకోవాలి. దిస్ ఈస్ కాల్డ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్. ఇది ఒక రియల్ టైమ్ లో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ప్రాజెక్ట్ లో మినిట్స్ ఆఫ్ మీటింగ్ టెంప్లెట్. ఎవ్రీడే మీరు క్లయింట్ నోట్బుక్ లో నోట్ చేసుకున్న పాయింట్స్ అన్ని మీటింగ్ అయిపోయాక లంచ్ తర్వాత 12 మార్నింగ్ మీటింగ్ అయిపోయింది, లంచ్ తర్వాత లంచ్కి వెళ్ళిపోయారు. లంచ్ తర్వాత మీరు నోట్బుక్ లో ఏదైతే మెన్షన్ చేస్తున్నారని ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఎవ్రీడే మినిట్స్ ఆఫ్ మీటింగ్ మెన్షన్ చేసుకుని క్లయింట్ కి మెయిల్ పెట్టాలి. అదే 2లో ఎండ్ యూజర్స్ అందరూ ఉంటారు, CCలో ప్రాజెక్ట్ మేనేజర్ డిస్కస్ అబౌట్ SAP SD వర్క్షాప్స్ యాజ్ ఇస్ అనాలిసిస్ అని పంపిస్తారు. మేబీ 2-3 hours తర్వాత మెయిల్ రెస్పాండ్ అవ్వదు. ఎస్ కన్ఫర్మ్ డిస్కస్ టుడే దిస్ పాయింట్స్ అని మనకి మెయిల్ రాలేదనుకోండి, మీరు మళ్ళీ రిప్లై టు ఆల్ అన్ ద కార్నర్ లో మెయిల్ ఎలా చేయాలి తీసుకుంటే రిప్లై టు ఆల్ ఫర్ యువర్ యాక్షన్ అని పెడతారు, FYA అని పెడతారు. మళ్ళీ 1 hour 2 hours తర్వాత మళ్ళీ రిప్లై టు ఆల్ అని క్లయింట్ FYI అని పెడతాడు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. SAP బెస్ట్ ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే షార్ట్ కట్ లో ఉంటుంది, మెయిల్ ప్యాసేజీలో పెట్టకూడదు మెయిల్. సో అలా మినిట్స్ ఆఫ్ మీటింగ్ ప్రిపేర్ చేస్తారు. సో రోజు చూస్తారు దీన్ని, నేను ఇంకా డైలీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి, జస్ట్ ఇంట్రడక్షన్ చేస్తున్నాను అంతే ఈ రోజు. తర్వాత ఏదైతే మినిట్స్ ఆఫ్ మీటింగ్ ప్రిపేర్ చేస్తారు లంచ్ తర్వాత, సో అవర్లీ బేసిస్ వర్క్ చేసుకోవాలి ఇంప్లిమెంటేషన్ లో. మార్నింగ్ అంతా మీటింగ్, మధ్యాహ్నం లంచ్ తర్వాత 1 hour మినిట్స్ ఆఫ్ మీటింగ్, తర్వాత ఇంకా టైం ఉంటుంది. అప్పుడు బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసుకుంటారు. బ్లూ ప్రింట్ ఈస్ డీటెయిల్డ్ డాక్యుమెంటేషన్. ఏదైతే క్లయింట్ యాజ్ ఇస్ అనాలిసిస్ బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేయాలి, 2B అనాలిసిస్ నుంచి బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ క్లయింట్ సైడ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు, అలాగే కన్సల్టింగ్ అంటే మీ ప్రాజెక్ట్ మేనేజర్. క్లయింట్ సైడ్ సోనీ సైడ్ ఇద్దరు మీటింగ్స్ కండక్ట్ చేస్తారు, పెర్ఫార్మెన్స్ రివ్యూ ఉంటుంది బేసికలీ. సో ఇలా చేస్తున్నప్పుడు ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్ లో ఇక్కడ క్లయింట్ కంపెనీ ప్రొఫైల్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తున్నారు, బిజినెస్ బ్లూ ప్రింట్ రివ్యూ. సో ఇక్కడ క్లయింట్ వచ్చి మీది సోనీ వెబ్సైట్ లోకి వెళ్ళి సోనీ యొక్క ప్రొఫైల్ ఫస్ట్ పేజ్ లో వెబ్సైట్ లో ఉంటది, ఒక 10-15 పాయింట్స్ తీసుకుని ఇక్కడ మెన్షన్ చేయాలి. కంపెనీ ప్రొఫైల్ మీ ఏ క్లయింట్ లో వర్క్ చేస్తే ఆ క్లయింట్ లో. సో బిజినెస్ బ్లూ ప్రింట్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాం, ద డాక్యుమెంట్ సమ్మరైజేషన్ ఆఫ్ ఫైండింగ్ ద కన్సల్టింగ్ ద టీమ్ ఇన్ సోనీ ప్రాజెక్ట్ లో. సో ప్రాజెక్ట్ team with respect to the SAP process to be implemented in Sony client here in this place Sony client. So
విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ బిజినెస్ బ్లూ ప్రింట్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాం, ప్రాసెస్ రివ్యూ కోసం, అలాగే సిఆర్పి డెమో presentations based on the client requirements, cookbook finalization of the base level configuration అంటే based on the client requirement we are going to prepare to the 2B analysis document and stakeholders workshops and based on the client's perspective లో బిజినెస్ ఎలా ఉంటది ఏంటనేది. ఇది బిజినెస్ బ్లూ ప్రింట్. ఇది కూడా ఒక ప్రాజెక్ట్ లో టెంప్లెట్ అండి, బిజినెస్ బ్లూ ప్రింట్. ఫైన్. సో దిస్ ఈస్ called requirement gathering sheet, that is called workshop, that is called minutes of meeting, that is called business blueprint. Last one sheet already ఉంది కదా మీ దగ్గర. ఇంకో FICO MMS ABAP ఇంకొక షీట్ ఓపెన్ చేస్తాను ఈ పేజీలోనే, రీనేమ్. సో SAP SD ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇక్కడ నుంచి మీకు ఈసీసీకి అలాగే చేంజెస్ రాస్తాను, అలాగే ట్రాన్సాక్షన్ కోడ్ రాస్తాను. సో SAP SD implementation project transport request number sheet. Transport request number sheet. అర్థమైందండి. ఇది బేసిక్ టెంప్లెట్స్ ఎక్స్ప్లెనేషన్. అర్థమైందండి. ఏమండి? ఎస్ సార్. సో నెక్స్ట్ నుంచి మనం నెక్స్ట్ క్లాస్ నుంచి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేస్తాం, MOM ప్రిపేర్ చేస్తాం, బ్లూ ప్రింట్, మళ్ళీ టెంప్లెట్స్ గురించి ఒకసారి మాట్లాడుతాం. 10 minutes మాట్లాడాకే మళ్ళీ చెప్పాకే మళ్ళీ జస్ట్ ఇంట్రడక్షన్ చేసి వదిలేసాను ఈ రోజు. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ వర్క్. అప్పుడు మనం రిక్వైర్మెంట్స్ చేస్తాం. అర్థమైందండి అందరికి? ఎస్ సార్. ఫైన్. అందరూ ప్రాక్టీస్ చేయండి. సో నేను క్లాస్ స్లోగానే చెప్తున్నాను కదా, అందరికి రీచ్ అవుతున్నారు కదా క్లాస్ లో? ఎస్ సార్. ఎస్ సార్. సెకండ్, రికార్డింగ్స్ లో ఎవరికైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు నేను చెప్తే నేను ఒకసారి రీచెక్ చేస్తాను. సో మీ కంఫర్ట్ లెవెల్ నేను చూస్తాను. బట్ అయితే అందరికీ ప్రాబ్లం ఉంటే, బట్ అయితే ఎవరికైనా ఒకరి ప్రాబ్లం ఉంటే ఇనిషియల్ వాళ్ళు చెక్ చేయండి, ఒకసారి క్లాస్ చెక్ చేసుకుంటే, సో రీచెక్ చేసుకుంటే మీకే తెలుస్తుంది. ఓకే, లెట్స్ కనెక్ట్ డే ఆఫ్టర్ టుమారో. యూ నో దట్ థర్స్డే మళ్ళీ మన క్లాస్. ఈ రికార్డింగ్ చాలా జాగ్రత్తగానండి, కంప్లీట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ థింగ్ అంతే. ఈ రికార్డింగ్ లో జాగ్రత్తగా రికార్డింగ్ 1-2 సార్లు వినాలి. ఫస్ట్ 2-3 రికార్డింగ్స్ ఎప్పుడు వింటానే ఉండాలండి. అది బేసిక్ మొత్తం ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్. 2-3 రికార్డింగ్స్. సో FIMM మధ్యలో ఒక 5 రికార్డింగ్స్ ఉన్నాయి. అది 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి చేయక్కర్లేదండి. ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు అలవాటు అయిపోయాక ఇంక SD కా నుంచి మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేసుకున్నా SD కా నుంచి చేసుకుంటారు ఈ రోజు క్లాస్ నుంచి. సో హ్యావ్ ఎ నైస్ డే. లెట్స్ కనెక్ట్ థర్స్డే అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.